హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఎం అప్డేట్స్. నావిగేటింగ్ ద న్యూ టెస్ట్మెంట్ కార్యక్రమానికి స్వాగతం. ఈ సిరీస్ని ఎంఎస్ఎం అప్డేట్స్లో చాలా కొత్తగా మనం స్టార్ట్ చేస్తున్నాం. దీని లక్ష్యం ఏంటంటే మొత్తం న్యూ టెస్ట్మెంట్ని, ముఖ్యంగా లేఖలు మరియు సంఘ చరిత్ర, అపొస్తలుల కార్యాలు, ప్రకటన గ్రంథం, సువార్తలు అన్నిటిని కవర్ చేస్తూ ఒక 2 సంవత్సరాల వ్యవధిలో సుమారుగా మొత్తం న్యూ టెస్ట్మెంట్ మీద మన వీక్షకులకు ఒక పట్టు రావటం కోసం, ఒక అవగాహన రావటం కోసం చేపట్టినటువంటి కార్యక్రమం. నిజంగా ఎవరైతే మేము బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నాం, ఈ మతోన్మాదులు విరుచుకుపడుతున్న ఈ కాలంలో మాకు ప్రతి వచనం మీద, ప్రతి అధ్యాయం మీద, ప్రతి పుస్తకం మీద ఖచ్చితంగా మాకు పట్టు కావాలి అని దృఢ సంకల్పంతో ఎవరైతే బైబిల్ కోసం తపన పడుతూ ఉన్నారో అలాంటి వారికి ఇది సువర్ణ అవకాశం. మీరందరూ మన సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంత్లీ 1 or 2 వీడియోస్ మనం ఈ సిరీస్ నుంచి చేస్తూ ఉంటాం. ప్రతి పుస్తకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? రైట్. ఇక విషయంలోకి వెళ్ళిపోతే ఈరోజు మన టాపిక్ ఏంటంటే అపొస్తలుడైన పౌలు గారి మొదటి మిషనరీ సువార్త ప్రయాణం. మీకు అందరికీ బహుశా మన ఛానల్లో గతంలో 3 ఏళ్ల క్రిందట బహుశా గ్రీకు వీరుని రాచగాథ పార్ట్ 1, పార్ట్ 2 అని 2 వీడియోస్ ఉన్నాయి. గ్రీకు వీరుని రాచగాథ అదేం లేదంటే అపొస్తలుడైన పౌలు గారి యొక్క జీవిత చరిత్ర. ఆయన ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, సంఘంలోనికి ఎలా జాయిన్ అయ్యాడు, ఆ తర్వాత ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి, ఆ తర్వాత సంఘంలోనికి ఆయన ఎలా స్వీకరించాడు, తర్వాత మిషనరీ ప్రయాణాల కోసం బర్నబా అండ్ పాల్ ఎలా బయలుదేరారు అన్నదాంతో నేను గ్రీకు వీరుని రాచగాథ పార్ట్ 2 అంతటితో ముగించేశాను. నాకు ఇక తర్వాత ఖాళీ కుదరలేదు, ఇక ఆ సిరీస్ మీ ముందు తేలేకపోయాను. ఒక రకంగా చెప్పాలంటే దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఓకేనా? మనం ఇప్పుడు ఎక్కడ ఉంటామంటే అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ప్రారంభిద్దాం. అంతియొక్కయలోనున్న సంఘములో అని ప్రారంభమవుతుంది అపొస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం ప్రారంభవచనం. ఏంటి యాంటియోక్, ఏంటి అంతియోక్య? బేసికల్గా జెరూసలేం తర్వాత, ఆఫ్టర్ ద జెరూసలేం, యాంటియోక్ ప్లేడ్ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ ఎరా. అంతియొక్కయ అనేటువంటి ఈ ఊరు జెరూసలేం తర్వాత నూతన నిబంధన సంఘంకు చాలా ముఖ్యమైన భూమిక పోషించినటువంటి ఒక మహానగరం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, జెరూసలేం అంటే మన అందరికీ తెలిసిందే కదా. పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు తరచుగా ప్రతి పుస్తకంలో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ప్రస్తావించబడుతూనే ఉండే ఒకే ఒక మహానగరం ఏదంటే అది జెరూసలేం. జెరూసలేం తర్వాత క్రైస్తవ్యానికి క్రిస్టియానిటీకి చాలా క్లోజ్ రిలేషన్స్ కలిగినటువంటి నగరం ఏదైనా ఉంది అని అంటే అది అంతియోక్య అనేటువంటి మహానగరం. అసలు ఏంటి అంతియోక్య, ఏంటి దీని కథ అని మనం లోపలికి వెళ్తే, అసలు ఈ మిషనరీ ప్రయాణాలకు శ్రీకారం చుట్టిన సంఘం అంతియోక్య సంఘం అండి. ఒక మాటలో చెప్పాలంటే యెరూషలేము తర్వాత సెకండ్ హోమ్ ల్యాండ్ లాంటిది ఏదైనా ఉందంటే అది యాంటియోక్. దాదాపుగా జెరూసలేంతో సమానమైన వైభవం, జెరూసలేంతో సమానమైన కీర్తి గణించింది 1వ శతాబ్దంలో క్రైస్తవ సంఘ పరంగా మనం ఆలోచిస్తే. అసలు ఇది ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఏంటట ఈ అంతియోక్య యొక్క గొప్పతనం అని మనం ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళిపోదాం? డైరెక్ట్గా డానియేల్ దగ్గరికి వెళ్ళిపోదాం. డానియేల్ గ్రంథం 7వ అధ్యాయంలో 4 రెక్కలు కలిగిన చిరుతపులి యొక్క దర్శనం దానియేలు గారు పొందుకుంటారు. ఎవరో కదా చిరుతపులి అలెగ్జాండర్ ద గ్రేట్. మీకు ముందుకెళ్తుంటే గ్రీకుల రాజు అనేటువంటి క్లారిటీగా మీకు డానియేల్ గారు ఇస్తారు. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ తదనంతరం అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 4 జనరల్స్ లేదంటే 4 సైన్యాధిపతులు 4 ముక్కలుగా చీల్చేసుకుంటారు. దేన్ని? మొత్తం గ్రీకు మహాసామ్రాజ్యాన్ని. దానిలో టాలమీ ఉంటాడు, సెల్యూకస్ ఉంటాడు, యాంటీగోనస్ ఉంటాడు, క్యాసాండర్ ఉంటాడు. ఇలాగా 4 జనరల్స్ చీల్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి అంతర్యుద్ధాలు జరిగి ఫైనల్గా 2 మిగులుతారు. వాళ్ళలో ఒకటి టాలమీ, రెండోది సెల్యూకస్. ఈ విధంగా సెల్యూకస్ 1 నికేటర్ అనేటువంటి వీడు 305వ సంవత్సరం బీసీలో సిరియా, ఇరాన్లోని అనేక ప్రాంతాలని, మైనర్ ఏషియాలోని అనేక ప్రాంతాలని పరిపాలనా కేంద్రంగా మార్చుకొని తన సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎవరు అంటే సెల్యూకస్ 1 నికేటర్ అనేటువంటి వ్యక్తి. వీళ్ళ గురించి మనకి ఎందుకండి, అసలు వీళ్ళకి మనకేం సంబంధం అండి? కొంతమంది తెలియక ఏం మాట్లాడతారంటే అసలు ఇరాన్లు, సిరియాలు, లెబనాన్లు, ఇజ్రాయెల్, ఏరోజులు, ఆగస్టాసులు ఏంద్రా బాబు మాకు ఇల్లులే, భారతదేశపు భారతదేశపు రాజుల గురించి చెప్పండి అని అంటూ ఉంటారు. నిజమే, భారతదేశ గొప్పతనం భవిష్యత్తులో నా వీడియోస్లో నేను చాలా చెప్తాను. గతంలో కొన్ని చెప్పాను, భవిష్యత్తులో కూడా నేను కొన్ని చెప్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి సెల్యూకస్ 1 నికేటర్ అనేటువంటి వ్యక్తి ఎవరో అపరిచితుడో, పూర్తిగా మనకు సంబంధించని వాడో, మనకు పూర్తిగా పరాయి వాడో కాదండి. మన భారతదేశానికి ఇతనికి కూడా సంబంధం ఉంది. ఎవరికి? ఈ సెల్యూకస్ 1 నికేటర్ అనేటువంటి వ్యక్తికి. ఏంటట ఆ సంబంధం అంటే, మనందరికీ మన జాతీయ పతాకం మీద అశోక చక్రవర్తి యొక్క చిహ్నం మనకు కనపడుతుంది. అశోక చక్రం అంటారు దాన్ని.
ఈ అశోకుడు అఖండ భారతదేశాన్ని, సువిశాల భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించిన ఒక మహా గొప్ప చక్రవర్తి అశోక చక్రవర్తి. ఈ అశోక చక్రవర్తి నాన్నగారు బిందుసారుడు, బిందుసారుడి నాన్న చంద్రగుప్తుడు. ఇలాగంటే అశోక చక్రవర్తి యొక్క తాతగారు, వీళ్ళ తాతగారు గ్రాండ్ ఫాదర్ అశోక చక్రవర్తికి చంద్రగుప్తుడు కదా. ఈ చంద్రగుప్తుడి యొక్క మామగారే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సెల్యూకస్ I నికేటర్ అనేటువంటి వ్యక్తి. ఈ సెల్యూకస్ యొక్క కూతుర్నే ఈ చంద్రగుప్త మౌర్యుడు పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అతని నుంచి బిందుసారుడు, బిందుసారుడు నుంచి అశోక చక్రవర్తి. అనగా వీళ్ళ నాన్న వైపు నుంచి మనం ఆలోచిస్తే వీళ్ళ తాతగారు యొక్క మామగారు అనగా అశోక చక్రవర్తికి ముత్తాతగారు అవుతారు సెల్యూకస్ I నికేటర్ అనేటువంటి వ్యక్తి. ఇక ఈ సెల్యూకస్ I నికేటర్ అనేటువంటి వ్యక్తి అలెగ్జాండర్ తదనంతరం 305లో తనను తాను రాజుగా ప్రకటించుకున్న తర్వాత కొన్ని నగరాలను కట్టడం స్టార్ట్ చేస్తాడు. మొత్తం తన రాజ్యం మొత్తం, తన సెల్యూసిడ్ రాజ్యం మొత్తం మీద, అటు మైనర్ ఏషియాలో కొంత భాగం, ఇటు సిరియా, ఇటు ఇరాన్, లెబనాన్ లోని ఈ ప్రాంతాలలో కొత్త కొత్త నగరాలను కట్టడానికి పూనుకుంటాడు. అలాగే వాళ్ళ నాన్నగారు, ఎవరి నాన్నగారు, సెల్యూకస్ I నికేటర్ అనేటువంటి ఇతని నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు యాంటియోకస్. ఇతను అలెగ్జాండర్ యొక్క నాన్నగారి కింద పనిచేసేవాడు. సింపుల్ అండి. అలెగ్జాండర్ యొక్క నాన్నగారైన ఫిలిప్ మహారాజు కింద సెల్యూకస్ వాళ్ళ నాన్నగారు పనిచేసేవాళ్ళు. అంటే వీళ్ళ నాన్న వాళ్ళ నాన్న కింద పనిచేసేవాళ్ళు, ఆయన కొడుకు ఈయన కొడుకు కింద పనిచేయడం స్టార్ట్ చేశాడు. సింపుల్, అంతే. ఓకేనా? ఆ విధంగా తన నాన్నగారి పదవి దగ్గర నుంచి తనకు కూడా పదవి వచ్చింది, తను చీరిపోయాడు. అలెగ్జాండర్ తదనంతరం రాజుగా ఏర్పడిన తర్వాత వీళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమతో, వీళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానంతో, వీళ్ళ నాన్నగారి పేరు మీద కొన్ని నగరాలను కట్టడం స్టార్ట్ చేశాడు. అలా కట్టినటువంటి నగరాలలో ఒక ప్రధాన నగరమే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి అంతియోకయా అనేటువంటి నగరం. దీన్నే ఇంగ్లీష్లో యాంటియోక్ అంటారు. యాంటియోక్ అంటే ఏదో కదా, వాళ్ళ నాన్నగారి పేరే అది. అంతియోకయా అని యాంటియోకస్ అనే వాళ్ళ నాన్నగారి పేరు మీద కట్టినటువంటి వన్ ఆఫ్ ద సిటీ ఏదైతే ఉందో ఒంటోరెస్ అనేటువంటి నది దగ్గర ఆ సిటీనే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంతియోకయా అనేటువంటి సిటీ. ఇలా ఒకటి కాదు, మొత్తం 16 సిటీలు కట్టాడు. యాంటియోక్ అనే పేర్లతో తన సెల్యూసిడ్ సామ్రాజ్యం మొత్తం మీద 16 నగరాలను కట్టాడు అతను. అందుకని మనకు బైబిల్లో కూడా 2 అంత్యోక్యాలు కనపడతాయి. ఒక పిసిడియాలోని అంత్యోక్యా అని మైనర్ ఏషియా దగ్గర ఒకటి కనపడుతుంది, సిరియా యొక్క అంత్యోక్యా అని ఇక్కడ ఒక అంత్యోక్యా కనపడుతుంది. బైబిల్లో ఈ 2 అంత్యోక్యా గురించి ఉంటుంది. ఇక చరిత్రలోకి వెళ్తే ఇలాంటి అంత్యోక్యాకి ఇంకో 14 అంత్యోక్యాలు ఉన్నట్లుగా మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు వీళ్ళ అమ్మగారి పేరు మీద, ఎవరు, సెల్యూకస్ I నికేటర్ అనే ఇతను వీళ్ళ అమ్మగారి పేరు మీద కూడా కొన్ని సిటీలను కడతాం స్టార్ట్ చేశాడు. వాళ్ళ అమ్మగారి పేరు లవదొకియా. అందుకని లవదొకియా సంఘమునకు రాసిన పత్రిక అని బైబిల్లో ఉంటది. సప్త సంఘాలు ప్రకటన గ్రంథంలో లవదొకియా సంఘం అని కూడా మనకు కనపడుతుంది. ఈ లవదొకియా అంటే ఏదో కాదు, వీళ్ళ అమ్మగారి పేరు మీద తాను కట్టించినటువంటి నగరమే లవదొకియా. వీళ్ళ ఆవిడ పేరు మీద కట్టించింది అపామియా. తన పేరు మీద తనే కట్టించుకున్న నగరం సెలూకయా. ఇలాగా తన పేరు మీద సెలూకయా, వాళ్ళ ఆవిడ పేరు మీద అపామియా, వాళ్ళ అమ్మ పేరు మీద లవదొకియా, వాళ్ళ నాన్న పేరు మీద యాంటియోకయా అనేటువంటి నగరాలన్నిటి కట్టించడం స్టార్ట్ చేశాడు. అలాగా 300 క్రీస్తుకు పూర్వంలో కట్టబడిన ఈ అంత్యోకయా అనేటువంటి మహానగరం అనతి కాలంలోనే వేగంగా అభివృద్ధి చెంది, ఎంత వేగంగా అంటే రోమియోలు పరిపాలించే సమయానికి ఎంటైర్ రోమన్ ఎంపైర్ మొత్తంలో కూడా 4వ అతిపెద్ద మహానగరంగా విరసిల్లింది. మొత్తం రోమన్ అంటే మొత్తం ప్రపంచంలోనే ఆ రోజుల్లో రోమ్ పరిపాలించినటువంటి ఆ రోమన్ ఎంపైర్లో మొట్టమొదటి మహానగరం రోమ్ అనేది ఫస్ట్. ఇప్పుడు మన ఇండియా ఉందండి, ఇండియాలో టాప్ 4 సిటీస్ ఏవి అంటే మీరు ఏం చెప్తారు? ఎంటైర్ మొత్తం ఇండియాలో టాప్ 4 సిటీస్ అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఢిల్లీ మన రాజధాని, నెక్స్ట్ ముంబై, నెక్స్ట్ బెంగళూరు, నెక్స్ట్ హైదరాబాద్, కల్కత్తా, చెన్నై, ఇలా మహానగరాల పేర్లు చెప్పంటే చెప్పుకుంటూ వస్తాం కదా. ఆ రోజు ప్రపంచంలోని అతిపెద్ద మహానగరాల పేర్లు చెప్పండి రా అని అంటే రోమన్ ఎంపైర్లో ముఖ్యంగా వాటిలో ఫస్ట్ చెప్పే పేరు రోమ్, నెక్స్ట్ చెప్పే పేరు అలెగ్జాండ్రియా ఈజిప్ట్లో ఉంటుంది, అది నెక్స్ట్ ఎఫెస్సు అది మైనర్ ఏషియాలో ఉంటుంది, ఆ తర్వాత 4వ స్థానంలో వచ్చేటువంటి పేరు యాంటియోక్. అంటే ఈరోజు హైదరాబాద్ ఎలాంటి పేరు ప్రఖ్యాతులు గాంచిందో టోటల్ భారతావనిలో ఆ రోజుల్లో రోమా మహాసామ్రాజ్యం మొత్తంలో ఈరోజు హైదరాబాద్ ప్లే చేసిన రోల్ని ఆ రోజు అంత్యోకియా ప్లే చేయటం స్టార్ట్ చేసింది. ఎంతగా అంటే సుమారుగా 5 లక్షల మంది జనాలతో విరసిల్లిన మహానగరం అది. యెరూషలేంకి చాలా రెట్లు పెద్ద మహానగరం అది. అది ఒకవైపు నది, ఒకవైపు హైవే మధ్యలో కట్టినటువంటి మహానగరం.
ఇప్పుడు యాజ్ లైక్ ఒక మాటలో చెప్పాలంటే విజయవాడ టైప్. ఈరోజు మనకి విజయవాడ ఉంది, విజయవాడ పక్కనే కృష్ణానది, కృష్ణానదిని ఆనుకొని విజయవాడ, మళ్ళీ ఆ విజయవాడలో పెద్ద హైవే రోడ్డు పాస్ అవుతూ ఉంటుంది కదా, డైరెక్ట్ చెన్నై టు కోల్కతా వెళ్ళింది అది. కోల్కతా నుంచి చెన్నై వరకు వచ్చే హైవే ఒకవైపు, కృష్ణానది ఒకవైపు, ఆ రెండింటిని ఆనుకొని కట్టబడినటువంటి ఉన్నటువంటి మహానగరం విజయవాడ. సేమ్ అలానే ఒంటోరెస్ అన్నటువంటి నది ఒకవైపు, సిల్క్ రోడ్డు ఒకవైపు, ఈ రెండిటి నడుమ ఉన్నటువంటి పట్టణం, ఆనుకొని ఉన్నటువంటి పట్టణమే అంత్యోక్య. సిల్క్ రోడ్ అంటే మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, కాస్త చరిత్ర బాగా తెలిసిన వాళ్ళకి. సిల్క్ రోడ్ అంటే ఏదో కాదు, చైనా ప్రాచీన రాజధాని అయినటువంటి జియాన్ అనేటువంటి ప్రాంతం నుంచి మధ్య ప్రాచ్యానికి వాణిజ్యం చేసుకోవటం కోసం, వ్యాపారాలు చేసుకోవటం కోసం, ఎగుమతులు దిగుమతుల కోసం ఒక పెద్ద రోడ్డుని చైనాలో ఉన్న హన్ డైనాసిటీ కట్టడం స్టార్ట్ చేసింది. అది అలాగా ఎక్కడో షాంఘైకి అవతల ఉన్నటువంటి జియాన్ నుంచి ఆ సిల్క్ రోడ్డు పాస్ అయి ఇండియాలోని జమ్మూ కాశ్మీర్ని టచ్ చేసి, అట్నుంచి అటు పర్షియా మీదగా డమాస్కస్, అట్నుంచి యాంటియోకియా, అట్నుంచి కాన్స్టాంటినోపిల్ దాకా వెళ్ళేటువంటి అతి పెద్ద సిల్క్ రోడ్డు ప్రాచీన ప్రపంచంలో. అంటే ఒక మాటలో చెప్పాలంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారికి కలిపే హైవే అంటారు కదా, అలాంటి అతి పెద్ద హైవే ప్రపంచాన్ని కలిపేది. ఆ రోజు దాన్ని సిల్క్ రోడ్ అంటారు, చైనా సిల్క్ రోడ్ అంటారు దాన్ని. ఈ సిల్క్ రోడ్డు దీనికి ఆనుకునే వెళ్ళేది, ఒక పక్క నది. ఈ రెండిటి వల్ల అనతి కాలంలోని భయంకరమైనటువంటి అభివృద్ధిని చూసింది అంత్యోక్య మహానగరం. ఇక ఈ మహానగరంలో యూదులు ఎలాగ వెళ్ళారు, యెరూషలేము యూదయ ప్రాంతాల్లో వాగ్దాన భూమిలో ఉన్న యూదులు ఎందుకు సిరియాలోకి వెళ్లాల్సి వచ్చిందంటే దానికి సో మెనీ రీజన్స్ ఇస్ దేర్. ఒకటి ఏంటంటే, ఆ రోజుల్లో ఏదైతే మహారాజ్యంగా విలసిల్లాలనుకుంటుందో దానికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే సైనికంగా చాలా బలంగా ఉండాలి, సైనిక పరంగా మంచి స్థానంలో ఉండాలి. ఈరోజు అమెరికా అంటే ఎందుకు భయం ప్రపంచానికి? ఈరోజు ఒక రష్యా, ఒక ఇండియా, ఒక చైనా అంటే ఎందుకు భయం అంటే సైనిక పరంగా ఇవి తిరుగులేని దేశాలు. వీటిని టచ్ చేస్తే యుద్ధాలతో విరుచుకుపడి శత్రువుల్ని తునాతునకలు చేయగలిగినటువంటి దేశాల్లో ఈ దేశాలున్నాయి. ఒకటి భారతదేశం, ఒకటి రష్యా, చైనా, అమెరికా లాంటి ఈ దేశాలతో ఎవడు పడితాడు పెట్టుకోడు, చాలా భయం. ఆ రోజుల్లో కూడా సైనికులు ఎవరి దగ్గర అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళతో పెట్టుకోవడానికి చాలా భయపడేవాళ్ళు. అలాగా తమను చూస్తే భయపడి గజ 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 వణకాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రాజ్యాలు కూలీలను ఇచ్చి మరి సైనికుల్ని పిలిపించుకునే వాళ్ళు. ఆయా దేశాల్లో కూలి పనులు చేసుకునే వాళ్ళందరినీ సైనికులుగా పెట్టుకునేవాళ్ళు, వాళ్ళకి శిక్షణ ఇచ్చి కూలీ డబ్బులు కిరాయికి ఇచ్చి. అలాగా సిరియా యొక్క రాజు అయినటువంటి ఈ సెల్యూకస్ వన్ నికేటర్ ఎవరైతే ఉన్నాడో ఇతను యెరూషలేంలోను, యూదయ, గలిలియా, సమరయ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది యూదులకి నెలకి ఇంత జీతం నేను ఇస్తాను, మీరు వచ్చి మా దేశం కోసం ఆర్మీ వ్యవస్థగా పనిచేయండి అని అడిగినప్పుడు కొన్ని వేల మంది యూదులు కూలీ కోసం, కిరాయి కోసం ఈ యెరూషలేముని విడిచిపెట్టి 300 మైళ్ళ అవతల ఉన్నటువంటి ఈ అంత్యోక్య అనే మహానగరంలోకి వెళ్ళి, ఒక మాటలో చెప్పాలంటే ఆర్మీగా, మిలిటరీలుగా వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. అలా కొంతకాలానికి సెటిల్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఎంతో బిజినెస్ చేసేవాళ్ళు పుట్టుకొచ్చారు, వ్యాపార లావాదేవీలు పుట్టుకొచ్చినాయి. అంత్యోక్య అనేది దేనికి ప్రసిద్ధి అంటేనండి ఏం లేదండి, క్లాత్, బట్టలకి చాలా ప్రసిద్ధి. బట్టలు అంటే విపరీతమైన ప్రసిద్ధి. ఈరోజు మనం ఉన్నామంటే పట్టు చీర అనగానే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? పట్టు చీర అనగానే మీకు ఒక ఊరు పేరు గుర్తొస్తుంది, కంచి పట్టు అంటారు కదా. కంచి పట్టు అంటే కంచి ఫేమస్. కాంచీపురం పట్టు, ధర్మవరం పట్టు, బెనారస్ పట్టు, ఇంకేమున్నాయి అలాగా, సిల్క్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఇవి అంటే పట్టు అనగానే ఒక ఊరు పేరు గుర్తొచ్చింది. మిర్చి అనగానే గుంటూరు, బిర్యానీ అనగానే హైదరాబాద్, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫేమస్ కదా. అలానే బట్టలు ఎక్కడ బాగా దొరుకుతాయిరా ఈ ప్రపంచంలో అంటే ఆ రోజుల్లో క్లాత్ ఆఫ్ యాంటియోక్రా, క్లాత్ అంటే యాంటియోకోడిదేరా అనేవాళ్ళు అనమాట. అంటే అంత ఫేమస్ అనమాట. బట్టలు కొనాలంటే యాంటియోక్లోనే కొనాలరా అనే సామెతలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో, అనేటువంటి ఇడియమ్స్ కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. అంటే ఎలాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచింది యాంటియోక్. చూడండి, బట్టలకు చాలా ప్రసిద్ధి. రాజులు తాము ధరించుకునే బట్టలను కూడా యాంటియోక్ నుంచే కొనుక్కునేవారు చాలా మంది. అంతెందుకండి, మన చైనా దేశంలో చనిపోయారు అనుకోండి, ఎవరైనా రాజులు చనిపోయారు అనుకోండి చైనా దేశంలో, ఈ ఫ్యూనరల్ కవర్స్ అంటారు. అంటే అంత్యక్రియలు చేసినప్పుడు శవం పైన కప్పే బట్ట ఉంటుంది. మహారాజులకి చచ్చిపోయిన శవాల పైన కప్పే బట్టలు ఉంటాయి, తెల్లగా మెరిసే బట్టలు డిజైన్స్తో. అలాంటి బట్టల్ని కూడా చైనా రాజులు యాంటియోక్లోనే తయారు చేయించి మరి తెప్పించుకునే వాళ్ళంటే అది ఎంత ఫేమస్ చూడండి. మొట్టమొదటి అంత్యోక్య అనగానే బట్టలకి విపరీతమైన ఫేమస్. నెక్స్ట్ కుండల పైన డిజైన్స్కి, నెక్స్ట్ మంచి శ్రేష్టమైన ద్రాక్ష వళ్ళు, ద్రాక్ష తీగలకి, ద్రాక్ష పళ్ళకి, అలాగా
పెద్ద పెద్ద ఇంజనీర్స్కి, అంటే ఆ రోజుల్లో గొప్ప గొప్ప రాజులు ప్యాలెస్లు, నిస్సాడ సామ్రాజ్యపు రాజు అయితే తన ప్యాలెస్లు కట్టుకోవడానికి కూలీలను కూడా యాంటీయోక్ నుంచి తెప్పించుకుంటాడు. ఈ విధంగా ఎందరో నైపుణ్యకారులకి, ఆర్ట్స్కి, కళలకి పెట్టింది పేరుగా అంత్యోక్య మహానగరం ఉండేది. కాబట్టి యూదులు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయిన తర్వాత ఒకరి కింద పని చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ఎప్పుడు కూడా స్వతంత్రంగా బిజినెస్ చేసే మైండ్ ఎక్కువ ఉంటుంది యూదులకి. ఎందుకంటే మ్యాటర్ చాలా ఎక్కువ ఉంది, అందుకనే స్పీడ్ ఎక్కువ వెళ్తుంది నా సబ్జెక్ట్. ఎందుకంటే ఎంతో మ్యాటర్ ఉంది, ఇవన్నీ చెప్పేటప్పటికే నేను ఇంత స్పీడ్గా చెప్తే నాకు గంటన్నర పడుతుంది నాకు. అందుకనే కొద్దిగా స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మాట స్పష్టంగానే ఉంటుంది కాబట్టి మీరు తొందరగా క్యాచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ యూదులు ఎలాంటి వాళ్ళు అంటేనండి, ఒక మాటలో చెప్పాలంటే మన భారతదేశంలో మార్వాడీలు ఉన్నారు కదా, మార్వాడీలు టైప్ అనమాట. ఈరోజు మార్వాడీలు ఉన్నారు. మన భారతదేశం మొత్తం మీద చాలా తక్కువ, అది చాలా మైనారిటీ, అది చాలా తక్కువ ఉంటారు. నాకు తెలిసి 2 కోట్లు 2.5 కోట్లు ఏమైనా ఉంటే ఉండుండొచ్చును కాక, బహుశా మేబీ. వీళ్ళు ఉండటానికి చాలా తక్కువ మందే, కానీ వీళ్ళు పెట్టని వాణిజ్యం లేదు, వీళ్ళు అడుగు పెట్టని రంగం ఉండదండి. వాళ్ళు ప్రతి చోట సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఆదిత్య బిర్లా గ్రూప్స్ ఎప్పుడైనా విన్నారా? అది మార్వాడీలదే. జేకే సిమెంట్ ఎప్పుడైనా విన్నారా? అది మార్వాడీలదే. జిందాల్ స్టీల్ ఎప్పుడైనా విన్నారా? అది మార్వాడీలదే. ఫ్లిప్కార్ట్ అని విన్నారా? దానికి ఎక్స్ ఒకప్పుడు మాజీగా ఉండేవాడు, ఆయన కూడా మార్వాడి వాడే. ఇంకేమున్నాయి మనకి, అంతెందుకు బజాజ్ ఫైనాన్స్ ఐడియా ఉంది మీకు? బజాజ్ ఫైనాన్స్ అది మార్వాడీలదే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాగే ఆన్లైన్ పరిశ్రమలు ఏంది, స్నాప్ డీల్స్ ఏంటి, వస్త్రాలు అంతెందుకు రేమండ్ వస్త్రాలు అంటారు కదా, రేమండ్ అది కూడా మార్వాడీలదే. ఈ విధంగా మార్వాడీలు ఉండటానికి చాలా తక్కువ, కానీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద బిజినెస్లో ఉంటారు. వాళ్ళు ఉన్న కొద్ది మంది కూడా యూతులు కూడా అలాంటి వాళ్ళు. ఈరోజు కోకోకోలా ఏంటి, మోటోరోలా ఏంటి, ఫ్లిప్కార్ట్లు ఏంటి, యూట్యూబ్లు ఏంటి, ఇన్స్టాగ్రామ్లు ఏంటి, వాట్సాప్లు ఏంటి, అన్నీ అలాయే యూదులయ్యే. వాళ్ళు తక్కువ మంది ఉన్నా సరే వాళ్ళు బిజినెస్లు చేసుకొని బాగా డబ్బులు సంపాదించి ధనవంతులు అవ్వాలనేటువంటి ఆ థాట్స్ కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జూయిష్లో. వీళ్ళు యాంటీయోక్ వెళ్ళిపోయి అక్కడ పెద్ద పెద్ద బట్టల పరిశ్రమలు పెట్టుకోవటం, అక్కడ యాంటీయోక్లో కొండలు తయారీలు పెట్టుకోవటం, డిజైన్స్ తయారీలు పెట్టుకోవటం, ఆ వాణిజ్యంలో ఆ సిల్క్ రోడ్లో ఏవైతే అవసరాలు ఉన్నాయో చైనా రాజులకి, ఏవైతే వ్యాపార లావాదేవీలకు పెట్టింది పేరో ఆ బిజినెస్ అన్నిటిని వీళ్ళు చేసి బాగా భాగ్యవంతులుగా, బాగా ధనవంతులుగా, బాగా డబ్బున్న బిలియనీర్స్గా ఎదిగిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే అంత్యోక్యలో ఉన్నటువంటి యూద సమాజం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 300 సంవత్సరాలలో ఇంకా ఎంతగా అంటే యెరూషలేములో ఉన్నటువంటి రబ్బీలు, ఒక మాటలో చెప్పాలంటే ఇంకా గట్టి మాటలు ప్రీస్టులు, యాజకులు, దశమ భాగాలు వసూలు చేయడానికి ఏకంగా జెరూసలేం నుంచి గుర్రాలు వేసుకొని 300 మైళ్ళ అవతలకెళ్ళి దశమ భాగాలు వసూలు చేసుకొని వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఎంత ధనవంతులైతే అంత దూరం వెళ్ళేవాళ్ళు మీరు చూడండి. ఈ విషయాలని మీకు ఎందుకు చెప్పానంటే అంత్యోక్య మహానగరం ఆ రోజు ప్రపంచంలో టాప్ 4 మహానగరాలు ఒక మహానగరం. అక్కడ బిజినెస్లు చేసుకోవడానికి వెళ్ళిపోయి సెటిల్ అయినటువంటి యూదులు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత మీకు అందరికీ తెలుసు పండుగ వచ్చింది. ప్రపంచంలోని యూదులందరూ పండుగ రోజు ఖచ్చితంగా జెరూసలేం టెంపుల్కి రావాలి. అలాగే యాంటీయోక్లో ఉన్నటువంటి యూదులు కూడా జెరూసలేం టెంపుల్కి వచ్చారు. అప్పుడు పేతురు గారి ప్రసంగం విన్నారు. పేతురు గారి ప్రసంగం విని చాలా మంది మారు మనసు పొందుకొని అక్కడి నుంచి యాంటీయోక్ తిరిగి వెళ్ళి అక్కడ చర్చ్గా స్టార్ట్ చేసుకుని ఒక సంఘాన్ని కట్టుకొని కొంతమంది యూదులు ఆ సంఘంలో అక్కడే ఆరాధన చేసుకుంటూ తమ క్రైస్తవ జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. అలా గడుపుతూ ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయటానికే యూదా మత ఛాందసవాదులు సాల్ అనేటువంటి ఒక కరుడు గట్టినటువంటి యూదా మతవాదిని వాళ్ళ మీద కుసిగొల్పాడు. అతను అలా వెళ్తూనే క్రీస్తు ప్రత్యక్షత ద్వారా పట్టబడి అతను కూడా క్రిస్టియన్గా మారాడు. ఇకపోతే ఆ దగ్గరే కదా, ఆ డమాస్కస్ దగ్గరే కదా యాంటీయోక్. అందుకని చెప్పి బర్నబా ఏం చేశాడంటే అట్నుంచి యాంటీయోక్ తీసుకెళ్లారు. యాంటీయోక్ అనేది మీకు ఇందాక చెప్పినట్లుగా బాగా ధనవంతమైనటువంటి నగరం, దానికి తోడు ధనవంతమైన చర్చ్. కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయించుకున్నారు, అరే ఈ గాస్పెల్ని, ఈ సువార్తని ప్రపంచం మొత్తం వ్యాపింపజేయాలి. మన క్రీస్తు వెళ్ళిపోతూ మాట చెప్పాడు, సర్వలోకమునికి సర్వ సృష్టికి సువార్త చెప్పమని చెప్పాడు. కాబట్టి మనం ఈ సౌల్ని, ఈ బర్నబాస్ని, వీళ్ళిద్దరిని మరి కొంతమందిని ఏర్పాటు చేసుకొని మిషనరీ ప్రయాణాల కోసం వీళ్ళని బయటికి పంపిద్దాం అనేటువంటి ఒక ప్లాన్ చేసుకొని డబ్బులు సమకూర్చుకొని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళిద్దరిని సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడానికి ఒక ప్రయాణం కోసం పంపించారు. దాన్నే మొదటి సువార్త ప్రయాణము అని అంటారు. ఈ విధంగా బర్నబా అండ్ పాలు వీళ్ళందరూ ఎలా ప్రారంభమయ్యారో ఆ వచన భాగంలోనికి మనం 13వ అధ్యాయం 1వ వచనానికి వచ్చి ఒకసారి చూద్దాం. మనందరం అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్నబా, నీగెర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులను ఉండిరి. ఒక మాటలో చెప్పాలంటేనండి, బాబేలు గోపురం దగ్గర మానవ జాతి ఏదైతే కోల్పోయిందో
మరలా తిరిగి ఆ వైభవాన్ని తీసుకొచ్చింది సంఘము అని తెలియజేస్తున్నాడు అక్కడ పరిశుద్ధాత్ముడు మనకి. మనందరికీ తెలుసు, ఒకే జాతిగా ఉన్న మానవ జాతి భాషల వారీగా విడిపోయింది, ఖండాల వారీగా విడిపోయింది. ఎప్పుడు? బాబేల్ టవర్ అప్పుడు, ఆదికాండం 11వ అధ్యాయంలో. ఒకే జాతిగా ఉన్న ఈ మానవ జాతి భాషల వారీగా విడిపోయింది బాబేల్ దగ్గర. మరలా మరలా అనేక భాషలుగా విడిపోయిన ఈ ప్రజల్ని ఒకే జాతిగా తీసుకొచ్చింది చర్చ్ అనేటువంటి గొడుగు కిందకి. అది ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనకి బర్నబా అని మొట్టమొదటి కనపడతాడు. ఎవరు ఈ బర్నబా? ఎక్కడి వాడు ఈ బర్నబా అంటే కుప్రా అనే ద్వీపానికి చెందినవాడు ఈ బర్నబా. అంటే కుప్రా అంటే ఏంటి? కుప్రా అంటే ఏం లేదు, అది యూరప్, ఐరోపా ఖండానికి, సాంస్కృతికంగా ఐరోపా ఖండం కిందకు వచ్చేటువంటి నగరం. టెక్నికల్గా అది ఆసియానే, టెక్నికల్గా ఆసియా కిందే ఉంటుంది, కానీ దాని సంస్కృతి, దాని భాష, దాని జీవన శైలి అంతా యూరప్తోనే కనెక్షన్ ఉంటుంది. ఇప్పటికీ కూడా సైప్రస్ అనే ల్యాండ్ ఇప్పటికి ఉంది, ఐలాండ్ ఇప్పటికీ ఉంది, సైప్రస్ అనే ఐలాండ్ ఇప్పటికీ అది ఐరోపా కింద. ఐరోపా దేశాల్లో ఇప్పటికి కూడా సైప్రస్ ఒకటి. సో బర్నబా ఐరోపా ఖండానికి చెందినటువంటి వ్యక్తి, యూరోపియన్ ఇతను. పౌలు అనగానే తార్సస్, ఆసియాకు చెందినటువంటి వ్యక్తి. సుముయోను, నీగెర్ అనబడిన, నీగెర్ అంటే బ్లాక్ అని అర్థం. బ్లాక్ అనగా నల్లని వాడు, అనగా ఆఫ్రికా వాడు అని అర్థం. కురేనీయుడు అనగానే ఆఫ్రికా వాడు అని అర్థం. అంటే యూరప్కు చెందినటువంటి బర్నబాని, ఏషియాకి చెందినటువంటి పౌల్ని, ఆఫ్రికాకు చెందినటువంటి నిగెర్ అనబడిన సిమియోన్ని, ఈ 3 ఖండాల వాళ్ళు కలిసి ఒకటిగా ఒక సంఘంలో ఏర్పడ్డారు అని మనకు ఆత్మ ఇక్కడ చాలా క్లియర్గా చెప్తుంది. అంటే మనుషులు విడిపోయారు బాబేల్ దగ్గర, ఆ విడిపోయిన మనుషులు మళ్ళా కలిశారు చర్చి దగ్గర. యేసుక్రీస్తు ద్వారా విడిపోయిన మనుషుల్ని కలపటం దేవుడు ప్రారంభించారు సంఘంలో. సాతాను ఎక్కడైతే దెబ్బ కొట్టాడో ఆదికాండంలో, దాన్ని తిరిగి రిపేర్ పూర్తిగా పునఃస్థాపించడం జరుగుతుంది మనకు అపోస్తుల కార్యాల చరిత్రలో. కాబట్టి భిన్న భిన్న జాతుల వారు, భిన్న భిన్న ఖండాల వారు, భిన్న భిన్న భాషస్థులు అందరూ కలిసి ఒక సంఘంలో మెలిగారు. అలాంటి సంఘమే యాంటియోక్ అనేటువంటి సంఘం. ఇక వీళ్ళు ప్రారంభమై వీళ్ళ ప్రయాణాలు ఎట్నుంచి ఎటు సాగినాయి, ఎలా సాగినాయి, వాళ్ళు ఎదుర్కొన్న ఒడిదుడుకులేంటి, వాళ్ళు పడిన కష్టాలేంటి, శ్రమలేంటి, ఆనందాలేంటి, సంతోషాలేంటి, సుఖాలేంటి, బాధలేంటి, కష్టాలేంటి, ఖడ్గాలేంటి, క్షామాలేంటి అనేటువంటి విషయాలు నిదానంగా మనం వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ అంత్యోక్య దగ్గర నుంచి వాళ్ళు సువార్త ప్రారంభమయ్యి అక్కడ ఎక్కడికి వెళ్ళారు అంటే, దానికి దగ్గరలో సెలూకయ అనే ఊరికి వెళ్ళారు. అంటే సెలూకయ అంటే అతని పేరు మీద అతనే కట్టుకున్న ఊరు అని చెప్పే కదా. వాళ్ళ నాన్న పేరు మీద కట్టుకుంది యాంటియోకియా, తన పేరు మీద తను కొట్టుకుంది దాని పేరు సెలూకయ, దాన్ని సెలూసియా అంటారు. ఈ సెలూసియా అనే ఊరు 16 కిలోమీటర్లు, అంటే మా గుంటూరు నుంచి ఓ మంగళగిరి అంత దూరం వీళ్ళు అలాగ బయలుదేరి సెలూకయ అనేటువంటి ఒక పోర్ట్ సిటీ. అది అంటే సముద్ర ప్రాంతం, సముద్రపు గ్రామం, సముద్రం పక్కన ఉండే సిటీ. అక్కడికి వెళ్ళి శుభ్రంగా షిప్ ఎక్కారు, ఒక మంచి షిప్ ఎక్కారు. షిప్ ఎక్కి కుప్రా అనే ద్వీపానికి వెళ్ళటం స్టార్ట్ చేశారు. ఎందుకు కుప్రకి వెళ్ళారు? మనం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, పొరపాటు అంటాం కాదు కానీ అవగాహన లోపం ఏంటంటే, పౌలు గారు ఏ ఊర్లకు వెళ్ళారో ఆ ఊర్లో ఎంత దూరాలు ఏంటి కథ అని చెప్తారు. అది కాదు బైబిల్ అంటే, అది కాదు. ఆ ఊర్లకే ఎందుకు వెళ్ళారు, ఎన్నో ఊర్లు ఉండగా ఆ ఊర్లలోనే ఎందుకు వీళ్ళు అడుగు పెట్టారు, ప్రపంచం ఇంత పెద్దగా ఉండగా అక్కడికే ఎందుకు సువార్తలు ప్రకటించారు అని వాటిని రీజన్స్ ఎత్తకాలి. అది కదా పరిశోధన అంటే. కానీ ఈరోజు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, అక్కడి నుంచి సెలూకైకి వచ్చాడు, అక్కడి నుంచి శాలమిస్కి వెళ్ళాడు, అక్కడి నుంచి ప్యాపోస్కి వెళ్ళాడు, అక్కడి నుంచి పెర్గకి వెళ్ళాడు, అక్కడి నుంచి యాంటియోకి వెళ్ళాడు, అక్కడి నుంచి ఈకోనికి వెళ్ళాడు, అక్కడి నుంచి లిస్ట్రాకి వెళ్ళాడు, అక్కడి నుంచి డెర్బస్కి వెళ్ళాడు, అలా అటాలియాకి వెళ్ళారు, ఇలా చెప్తారు. అలా కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎందుకు అటే వెళ్ళాడు, ఎందుకు ఆత్మ అటే వెళ్ళనిచ్చింది వాళ్ళని, ఇంకొక ఊరికి వెళ్ళనియొచ్చుగా. లేదంటే కుప్రకి వెళ్ళారు కదా, ఇప్పుడు కుప్రకు కాకుండా అలెగ్జాండ్రియా వెళ్ళొచ్చుగా, ఈజిప్ట్ వైపు వెళ్ళొచ్చుగా, లేదంటే బబులోన్ వైపు పరిగెత్తొచ్చుగా, లేదంటే ఇండియా వైపు రావచ్చుగా. ఎన్నో ఉన్నాయి కదా ల్యాండ్. ఎందుకు అక్కడికి వెళ్ళారు? మన రీజన్స్ ఎతకాలి ఎప్పుడు కూడా బైబిల్లో మన రీజన్స్ ఎత్తితేనే అసలు విషయం బయటపడింది మనకి. సింపుల్ అండి. ఎందుకు వీళ్ళు ఫస్ట్ కుప్రకి వెళ్ళారంటే సింపుల్. పౌలు గారు బర్నబా గారు స్టార్ట్ చేశారు కదా ప్రయాణం. బర్నబా గారు సీనియర్ పార్ట్నర్, బర్నబా గారు వయసులో పెద్దవాడు, సీనియర్ పార్ట్నర్ ఎవరికంటే పాల్ కంటే. కాబట్టి బహుశా వాళ్ళు ఇలా అనుకుని ఉండొచ్చు, పాల్ మనం ఫస్ట్ ప్రాక్టీస్ కావాలి, సువార్తను ఫస్ట్ టైం మనం ప్రకటిస్తున్నాం కాబట్టి మనకు కాస్త తెలిసిన వాళ్ళు, మనకు కాస్త సుపరిచితుల మధ్య, మనం బాగా తెలిసినటువంటి ప్రాంతాల్లో కనుక మనం ముందు కనుక ఈ మిషన్ని కనుక మనం స్టార్ట్ చేస్తే
తద్వారా మనం అనుభవం గడించి ఆ తర్వాత మనం తక్కిన ప్రాంతాల్లో కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేయడానికి బాగుంటుంది గాస్పెల్ని. ఇది ఒక ప్రాక్టీస్ సెక్షన్గా బాగుంటుంది అని బర్నబా బహుశా తన పుట్టినూరు అయినటువంటి కుప్రని సజెస్ట్ చేసి ఉండొచ్చు. మేబీ దాని పాల్ని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు పాల్. సో బర్నబా గారి పుట్టినిల్లు కుప్రస్ కాబట్టి, సైప్రస్ కాబట్టి, ఆ సైప్రస్కి వీళ్ళు బయలుదేరారు. ఎక్కడి నుంచి? సెలూకే నుంచి. సుమారుగా 209 కిలోమీటర్ల దూరం అండి. 209 కిలోమీటర్ల దూరం. ఆ రోజుల్లో ఇంజన్స్తో వాయువేగంతో వెళ్ళిపోయే వాళ్ళే లేవు, గాలివాటానికి వెళ్ళే వాళ్ళు. గాలి యొక్క వేగాన్ని బట్టి ఓడ కదలికలని స్టార్ట్ అవుతాయి. ఇక 200 కిలోమీటర్లు అంటే ఆ రోజుల్లో ఎంత కాదన్నా 3 రోజులు కనీస ప్రయాణం జరుగుతుంది. యాన్షియంట్ రూట్స్ని మనం బట్టి ఆలోచిస్తే 3 రోజులు కనీస ప్రయాణం. వీళ్ళ ఓడెక్కి రాత్రులు పగళ్ళు మొత్తానికి గడిచి అలిసిపోయి సొలసిపోయి కిందపడి పైనబడి 209 కిలోమీటర్లు సుమారుగా 3 రోజుల ప్రయాణం చేసి మొత్తానికి ఎట్టకేలకు సలామీస్ అనేటువంటి ఒక మహానగరంలో వీళ్ళు దిగారు. ఒకసారి మనం చేసినటువంటి వచ్చిన డాక్యుమెంటరీలో భాగంగా ఆ సీన్ మీరు కూడా ఒకసారి చూడండి. మిత్రమా పాల్, లే మిత్రమా, మిత్రమా పాల్, మన సైప్రస్ వచ్చేసింది, లే. కదండి సలామీస్ మహానగరం. ఏంటి సలామీస్? సలామీస్ మహానగరం అంటే ఏం లేదండి, ఆ రోజుల్లోనే 150,000 మంది జనాలతో అతిపెద్ద మహానగరంగా విరాజిల్లినటువంటి ఒక మహానగరమే సలామీస్ మహానగరం. ఈ సలామీస్ అనేది ఈ కుప్ర అనే ద్వీపం యొక్క, సైప్రస్ అనే ద్వీపం యొక్క ప్రాచీన రాజధాని, పాత రాజధాని, ఓల్డ్ క్యాపిటల్ సిటీ. ఆ రోజుల్లోనంటే ఈ హెల్లెనిస్టిక్ పీరియడ్లో అంటే గ్రీక్స్ పరిపాలించిన కాలంలో, ముఖ్యంగా టోలమీ వీళ్ళు ఎక్కువ పరిపాలించినటువంటి కాలంలో మనకు కలకత్తా ఎలాంటిదో వాళ్ళకి సలామీస్ ఎలాంటిదండి. ఇప్పుడు మన భారతదేశం ఉంది, భారతదేశానికి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్, ఇప్పుడు ఢిల్లీ. బిఫోర్ ఢిల్లీ ఏంటి? ఢిల్లీ కాకముందు కోల్కత్తా మనకి రాజధాని. మొత్తం భారతదేశానికి కలకత్తా రాజధాని. కలకత్తా తర్వాత నుంచి పరిపాలనా సౌలభ్యం కోసం ఢిల్లీకి మార్చారు. అలాగనే ఫస్ట్ కుప్ర అనే ద్వీపానికి సలామీ అనేది రాజధాని, సలామీస్ అనేటువంటిది రాజధాని. ఏంటి కుప్ర? ఈ కుప్ర యొక్క విశిష్టతలు ఏంటి? బర్నబా అక్కడ ఎందుకు పుట్టాడు? బేసిక్గా మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే యూదులందరూ వాగ్దాన భూమిలో ఉండాలి, కానీ మన కొత్త నిబంధనలో సడన్గా ఎక్కడెక్కడెక్కడెక్కడో కనపడతారు వాగ్దాన భూమికి అవతల. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే సింపుల్, ఈ కుప్ర అనేటువంటి ఈ పేరే కాపర్ అనే పేరు నుంచి వచ్చిందండి. కాపర్ అంటే ఏంటి? రాగి గనులు ఎక్కువ ఉంటాయి. అయి సైప్రియం అంటారు. అంటే ఇప్పుడు మనకి ఈ ఒంగోలు ఈ ప్రాంతాలు దాటుతుంటే సున్నపు రాయి చాలా ఫేమస్. ఇప్పుడు మా చిలకలూరుపేట ఇవన్నీ దాటిన తర్వాత గ్రానైట్స్ ఎక్కువ, కొండలను ఎక్కువ తొలిచి గ్రానైట్ రాళ్ళను తయారు చేస్తూ ఉంటారు. అంటే రాగి గనులకు ఎక్కువ ఫేమస్. ఇప్పుడు మనకు అరేబియా ఉంది, దుబాయ్, ఖతార్, కువైట్, ఈ పేర్లు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆయిల్ కదా, ఆయిల్, పెట్రోల్ ఉత్పత్తులు ఎక్కువ జరుగుతుంటాయి. ఖతార్, దుబాయ్, సౌదీ అరేబియా, అబుదాబి ఇవన్నీ అయ్యే కదా, ఇరాక్, ఇరాన్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కువ దొరుకుతుంటాయి, ఆయిల్ ఎక్కువ దొరుకుతుంది. అలానే ఈ సైప్రస్ అనేటువంటి ల్యాండ్లో కాపర్, రాగి అనేది గనులు, విపరీతమైన రాగి గనులు ఉంటాయి, బాగా రాగి గనులు ఉంటాయి. ఈ రాగి గనుల నుండే ఇక్కడ రాగి ఎక్కువ, కాపర్ ఎక్కువ దొరికింది కాబట్టి కుప్ర, దాని లాటిల్లో సైప్రియం ఎక్కువ దొరికింది కాబట్టి సైప్రస్ అనేటువంటి ఊరుగా ఆ గనులను బట్టి దానికి పేరు వచ్చింది. అంతేకాదు ఈ భూమి ఆసియా ఐరోపా ఖండాల మధ్య ఉండటం వలన ఈ రాజ్యాల మధ్య ఎన్నో పోర్లు జరిగాయి. ఆ మిత్రమా జాగ్రత్త. నవాస్, ఈ నేల రాగికి కాంసానికి కూడా చాలా ప్రసిద్ధి అనుకుంటా. అవును పాల్,
మరేమనుకుంటున్నారు? మా ఈ రాగి గనుల కోసం మహారాజులే ఈ రాగి కోసం యుద్ధాలు చేశారు. అసలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళారంటే ఇప్పుడు రాగి గనులు ఎక్కువ ఉండటాన్ని బట్టి ఆ రోజుల్లో సీజర్ అగస్టస్ ప్రపంచాన్ని పరిపాలించిన సీజర్ అగస్టస్, రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన సీజర్ అగస్టస్ ఏం చేశాడంటే ఈ రాగి గనుల్ని తవ్వుకోరా అని చెప్పి హెరోడ్ ద గ్రేట్కి ఇచ్చేశాడు. కొత్త నిబంధన గ్రంథంలో మనకి హెరాడ్ ద గ్రేట్ కనపడతాడు. ఈ హెరాడ్కి సీజర్ అగస్టస్ రాగి గనులు ఇచ్చేశాడు. నువ్వే తవ్వుకొని నువ్వే చక్కగా ఉంచేసుకో అని చెప్పాడు. అప్పుడు హెరాడ్ ద గ్రేట్ ఏం చేసేవాడు అంటే రాగి గనులు తవ్వుకొని వాటిలో ఒక 100 రూపాయలు వచ్చినాడు అనుకోండి, రాగి గనుల్లో 50 రూపాయలు తనకి 50 రూపాయలు రూమ్కి పంపించేవాడు, అంటే సీజర్కి పంపించేవాడు. అలాగా 50-50 రాగి గనుల ద్వారా వచ్చినటువంటి ఆ లాభంలో 50 ఏమో ఇతనికి, ఎవరికి, హెరాడ్ ద గ్రేట్కి, మహాహెరోదికి, మిగతా 50% సీజర్ గారికి, అలా పంపించుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాగ రాగి గనులు తవ్వటానికి కూలీలు కావాలి కదా, మరి రాగి గనులు తవ్వాలంటే కూలీలు కావాలిగా. మరి ఎంత పెద్ద అండి, ఒక పెద్ద గనులు తవ్వాలంటే ఎంతమంది కార్మికులు కావాలి, ఎంతమంది కూలీలు కావాలి, ఎన్ని ఓడలు కావాలి, దాన్ని తరలించడానికి ఎంత పెద్ద మ్యాన్ పవర్ కావాలి. ఈ మ్యాన్ పవర్ కోసం హెరోద్ ఏం చేశాడు, మనోడు మరి యెరూషలేం కింగ్ కదా, యూదియాకి అంత కింగ్ కదా, సో తన ప్రాంతంలో ఉన్నటువంటి యూదుల్ని మీకు డబ్బులు ఇస్తాను, మిమ్మల్ని చక్కగా చూసుకుంటానని చెప్పి కార్మికులుగా సైప్రస్కి పంపించాడు. అలా సైప్రస్కి పంపించిన వారి కుటుంబాలలో పుట్టిన వాడే బర్నబా. అందుకని కుప్రలో ఉంటాడు ఇతను. వీళ్ళు అక్కడ రాగి గనుల్లో ఉద్యోగం కోసం జాయిన్ అయ్యి కడకు అలాగా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా బాగా ధనవంతులుగా మారి చివరికి పెద్ద పెద్ద ల్యాండ్స్ కొనుక్కొని, ఒక మాటలో చెప్పాలంటే సలామీస్ అనేటువంటి ఊర్లో వీళ్ళే డామినేటెడ్ పీపుల్గా మారిపోయారు. డామినేటెడ్. ఇప్పుడు మనకి మారిషస్ గుర్తుందా మీకు? మారిషస్ ఆఫ్రికా దగ్గర ఉంటుంది. మారిషస్లో 50% పైగా అందరూ హిందువులే ఉంటారు. వాస్తవానికి అది హిందూ దేశం కాదు మారిషస్. అంతకుముందు అక్కడ ప్రాచీన తెగలు నివసించే వాళ్ళు, క్రిస్టియానిటీ, ఇస్లాం ఎక్కువ ఉండేది. ఇప్పుడు 50% కంటే పైగా హిందువులు. వాళ్ళందరూ కన్వర్ట్ అయిన వాళ్ళు కాదు. మళ్ళా మన భారతదేశం నుంచి పనులు చేయడానికి కార్మికులుగా మారిషస్కి వెళ్ళి అక్కడే వాళ్ళు పనులు చేసుకొని, అక్కడే తోటల్లో వాళ్ళు పనులు చేసుకొని, బ్రిటిష్ వాళ్ళ కాలంలో అక్కడే సెటిల్డ్ అయిపోయి ఫ్యామిలీలు, చివరికి మొత్తం మారిషస్ ఇప్పుడు హిందూ రాష్ట్రంగా మారిపోయింది అక్కడ. ఒక మాటలో చెప్పాలంటే అలాగనే ఇండియాలో ఉన్న హిందువులు ఎలాగైతే అక్కడ పని చేసుకోవడానికి వెళ్ళిపోయి మారిషస్ మొత్తం హిందూ దేశంగా మారిపోయిందో, అలానే అనేక మంది యూదులు ఈ సైప్రస్కి వెళ్ళిపోయి డామినేటెడ్ ప్రాక్టీస్గా జుడాయిజం మారిపోయింది. అక్కడ గనుల తవ్వకాల్లో వాళ్ళే ఉంటారు, ఓడలు నడిపే వాళ్ళలో వాళ్ళే ఉంటారు, ఒక బలమైన రోల్ ప్లే చేశారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నంత స్థాయికి అక్కడ యూదులు ఎదిగారు. చాలా మంది యూదులు అక్కడ ఎదిగారు. ఒక మాటలో చెప్పాలంటే ట్రాజన్ చక్రవర్తి టైంలో పెద్ద యుద్ధం జరిగింది. 2,50,000 మంది సైనికుల్ని పరిగెత్తించి కొట్టారు యూదులు ఆ రోజుల్లో అక్కడ. అంటే వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలో అక్కడ సెటిల్డ్ అయిపోయారో చూడండి. అందుకని మనకి సైప్రస్ అనేటువంటి ఊర్లో సమాజ మందిరాలు ఎక్కువ కనపడుతుంటాయి. ఈ సలామీస్ అనే ఊర్లో ఫస్ట్ వీళ్ళు అడుగు మోపిన తర్వాత అక్కడ వీళ్ళు వాక్యం ప్రకటించారు. మనకి 13వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. 13వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకైకు వచ్చి, అంటే 16 కిలోమీటర్ల యాంటియోక్ నుంచి సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళి సైప్రస్కి వెళ్ళారు. వారు సలమీలో ఉండగా యూదులు సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. మీకు బైబిల్లో సమాజ మందిరము అని కనపడిందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యూదులు ఎక్కువగా ఉన్నారు అక్కడ అని అర్థం. సమాజ మందిరం అనే పేరు మీకు కనపడలేదు అనుకోండి ఏదైనా ఊర్లో, అక్కడ పెద్ద యూదులు లేరు అని అర్థం. సింపుల్ చెప్పాలంటే అంతే కదండి. చర్చి ఒక చోట ఉందంటే అర్థం ఏంటి, అక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఉంది. మసీదు ఉందంటే అర్థం ఏంటి, ముస్లిం పాపులేషన్ ఉంది. ఆ ఊర్లో ఎక్కడ చర్చి లేదంటే అర్థం ఏంటి, క్రిస్టియన్ పాపులేషన్ లేదు. అలానే సినగోగ్ ఎక్కడైతే కనపడుతుందో మీకు బైబిల్ మొత్తంలో అక్కడ యూదులు ఎక్కువ ఉంటారని అర్థం. సలామీస్లో పెద్ద పెద్ద సినగోగులు ఉన్నాయి. పెద్ద, ఎందుకంటే వీళ్ళందరూ సెటిల్ అయిపోయి అక్కడ కట్టేసుకున్నారు సినగోగులు. ఆ సినగోగుల్లో ప్రవేశించి చదవండి. యూదులు సమాజ మందిరంలో దేవుడి వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. యోహాను ఎందుకు అంటే ఇలా బంధువు కదా, బర్నబాకి బంధువు అవుతాడు. ఒక మాటలో చెప్పాలంటే బర్నబాకి మేనల్లుడు వరుస అవుతాడు. అక్కడ ఉన్నటువంటి గ్రీక్ టర్మ్ని మనం గట్టిగా ఆలోచిస్తే మేనల్లుడు వరుస అవుతాడు బర్నబాకి, మార్క్. సో తనతో పాటు ప్రయాణం చేయడానికి తీసుకుపోతే మేనల్లుడు కూడా పట్టుకుపోయాడు. ఎందుకంటే మార్కోళ్ళు ఇంట్లోనే కదా సంఘం, ఫస్ట్ సంఘం స్టార్ట్ అయింది మార్కోళ్ళు ఇంటిపైనే. మరియ కొడుకు కదా, మరియ గారి అనేటువంటి ఆవిడ కొడుకు అవుతాడు మార్క్, జాన్ మార్క్ అంటారు. ఈయన అసలు పేరు యోహాన్ అయింది. వీళ్ళ ఇంటిపైనే ప్రభు బల జరిగింది, వీళ్ళ ఇంటిపైనే మొదటి సంఘం స్థాపించబడింది, వీళ్ళ ఇంటిపైనే అసలు ఫస్ట్ క్రిస్టియన్ చర్చ్ ఏర్పడింది.
అలాగా వాళ్ళ ఇంటికి వాళ్ళ అక్కను చూస్తానికి వాళ్ళ చెల్లిని చూస్తానికి బర్నబా వెళ్ళి అలా సువార్తకి అట్రాక్ట్ అయ్యాడు. తర్వాత మేనలుని తీసుకొని వచ్చి సువార్తకు వచ్చాడు. ఇది పెద్ద కథ, నేను మార్క్స్ వార్తలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను గతంలో, అది ఒకసారి మీరు చూడండి, ఓకేనా. అలాగే తన మేనలుడు వరుస అయ్యేటువంటి వ్యక్తిని అయినటువంటి మార్కుని తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి ఇతనికి అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు ఇద్దరికి, రైట్. నెక్స్ట్ యోహాను 6వ వచనం చదువుతున్నా. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి ఎంటైర్ ద ఐలాండ్, అంటే మొత్తం ఐలాండ్ అంతా కూడా సంచరించారట వీళ్ళు. అంటే ఏంటి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? లూకా గారండి ప్రతిది విడమర్చి చెప్పడు, ఎందుకంటే అలా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు సరిపో. అందుకని బేసికల్గా ఒక మాటతో చెప్పేస్తుంటాడు. ద్వీపమందంతటా అంటే అర్థం ఏంటంటే ఎన్ని సిటీస్ అయితే సైప్రస్లో ఉన్నాయో అన్ని సిటీస్ని ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ సలామీస్ తర్వాత మీరు ఇలాగా వెళ్ళిపోతే దాదాపుగా మీకు 165 కిలోమీటర్లు ఉంటుంది పాపోస్. ఎక్కడి నుంచి, సలామీస్ నుంచి పాపోస్ అనే ఊరికి 165 కిలోమీటర్లు. బర్నబాస్, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి పాపోస్కి బయలుదేరాలి. మిత్రమా, సలామిస్ నుంచి పాపోస్కి 165 కిలోమీటర్ల దూరం ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి 4 దినముల సమయం పట్టవచ్చు. ఈ మధ్యలో మరొక 3 మహానగరాలు ఉన్నాయి. ఈ సలామీస్ నుంచి అలా వెళ్తూ ఉంటే మధ్యలో కిటియన్ అనే ఊరు తగులుతుంది. దీన్ని ఇంగ్లీష్లో కిషన్ అని కూడా అంటారు, కిటియన్ అనేటువంటి ఊరు. దీని తర్వాత అమాతస్ అనేటువంటి ఊరు తగులుతుంది. ఈ అమాతస్ అనేటువంటి ఊరు తర్వాత కురియన్ అనేటువంటి ఊరు తగులుతుంది. ఈ కురియన్ అనేటువంటి ఊరు తర్వాత పాపోస్ తగులుతుంది. అంటే ద్వీపమందంతటా అంటే అన్ని నగరాలని వెళ్ళి అక్కడ అందరికీ వాక్యాలు ప్రకటించి మారినోడు మారాడు, విసర్జించినోడు విసర్జించేశాడు. అలాగ మొత్తం ఐలాండ్ మొత్తం వీళ్ళు వెళ్ళి 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 పాపోస్ దాకా వెళ్ళారు. పాపోస్ అంటే అర్థం ఏంటంటే కరెంట్ క్యాపిటల్ ఆఫ్ ద సైప్రస్. సైప్రస్ ద్వీపం యొక్క కరెంట్ క్యాపిటల్. ఇందాక చెప్పా కదండి, ప్రాచీన క్యాపిటల్ సలామీ. తర్వాత సలామీని తీసేసి రోమన్ రాజులు ఏం చేశారంటే పాపుకి ఇచ్చారు క్యాపిటల్ సిటీ హోదాని. పాపు ఎందుకంటే వాళ్ళకి దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఉదాహరణకి ఇందాక చెప్పినట్లే కోల్కత్తా పాత క్యాపిటల్, ఢిల్లీ కొత్త క్యాపిటల్. అలానే కుప్రా అనే ద్వీపానికి సలామీ అనేది పాత క్యాపిటల్, పాపు అనేది కొత్త క్యాపిటల్. ఎందుకు పాపుని చేశారంటే ఇటలీకి దగ్గర ఉండిద్ది అది. ద్వీపం ఇలా ఉంటుంది కదా, ఇటువైపు సలామీ ఉంటుంది, ఇటువైపు పాపోస్ ఉంటుంది. ఈ పాపోస్కి రోమ్ దగ్గర. సో పరిపాలనా సౌలభ్యం కోసం ఏం చేశారంటే పాపోస్ని క్యాపిటల్ సిటీ చేశారు, సలామీని కాదని. అయినప్పటికీ కూడా సలామీ అతిపెద్ద మహానగరం పాపోస్ కంటే ఆ రోజుల్లోనే, రాజధాని కాకపోయినప్పటికీ కూడా. ఇకపోతే చాలా మంది ఏమైనా ఎలిగేషన్ చేశారు మొన్నటిదా, క్రిటిక్స్ ఏమైనా ఎలిగేషన్ చేశారంటే బైబిల్ తప్పండి, బైబిల్ తప్పు, ఈ సైప్రస్ అనే ఈ ఐలాండ్ ఇంపీరియల్ ఐలాండ్ అది అనేవాళ్ళు. ఇంపీరియల్ ఐలాండ్ అంటే ఏంటి? ఇంపీరియల్ అంటే దానికి స్థానికంగా ఎవరో అధికారులుగా ఉండరు, డైరెక్ట్ సీజర్ పరిపాలిస్తాడు. మన భాషలో చెప్పాలంటే పుదుచ్చేరి టైప్లో. పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఇవన్నీ ఏంటి, యూనియన్ టెరిటరీస్ కదా, అంటే అది కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు. ఇవి స్టేట్లుగా పుదుచ్చేరి కానీ, అండమాన్ ఐలాండ్స్ కానీ, లక్షద్వీప్స్ కానీ కొన్ని ఉంటాయి కదా మనకి. అవన్నీ కూడా ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. అంటే వాళ్ళకి చీఫ్ మినిస్టర్ ఎవరు ఉండరు, డైరెక్ట్గా ప్రధానమంత్రి గారు పరిపాలిస్తారు దాన్ని. అలాగా సైప్రస్ అనేది కూడా ఇంపీరియల్ ఐలాండ్, దాన్ని డైరెక్ట్గా సీజర్ అగస్టస్ పరిపాలించేవాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ తప్పు చెప్తుంది. పాపోస్లో అక్కడ ఒక అధికారి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఇది పచ్చి తప్పు. లూకా గారు మిస్లీడ్ చేస్తున్నాడు, అక్కడ చరిత్రను తప్పుగా రాస్తున్నాడు, లేనిపోని కల్పిస్తున్నాడు అని చెప్పారు చాలామంది. కానీ ఈ మధ్య కాలంలో దొరికినటువంటి ఆధారాలు మనకి ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా విలియం రామ్సే గారి తదనంతరం ఆర్కియాలజీలో ఎన్నో ఆవిష్కరణలు ఆయన చేయడం ద్వారా ఎన్నో గొప్ప విషయాలు బయటపడ్డాయి. ఆ గొప్పబడిన బయట విషయాల్లో మనకి ఏమర్థమైందంటే, లేదు సైప్రస్ అనేది ఇంపీరియల్ ఐలాండ్ కాదు, అనగా సీజర్ అగస్టస్ డైరెక్ట్గా పరిపాలించే ఐలాండ్ కాదు, ఇది స్థానికంగా ప్రొకొన్సులర్ల ద్వారా పరిపాలిస్తుంది అని చెప్పి ఆయన ఒక పెద్ద ఇన్స్క్రిప్షన్ని కూడా త్రవ్వకాల్లోంచి బయటపెట్టాడు. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి అధికారి పేరు డైరెక్ట్గా ఇన్స్క్రిప్షన్లో ఉంది, డైరెక్ట్గా. పౌలు గారి ఒకసారి చదవండి, మీరు ఒకసారి 6వ వచనం చదవండి ఒకసారి మీరు. వారు ఆ ద్వీపం అందంతటా సంపరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడీవాడు అబద్ధ ప్రవక్త అయిన బర్యేస్ అని ఒక యూదుని చూచిరి. ఒక యూదుడు, వాడు కూడా యూదుడే, మారిపోయాడు. ఒక యూదుని చూచిరి, ఇతడు వివేకము గలవాడే సెర్గి పౌలు అను అధిపతి యొద్దనుండే. సెర్గి పౌలు అధిపతి అని ప్రొకొన్సులర్ అంటారు. ప్రొకొన్సులర్ అంటే ఏంటంటే మన బాటలో చెప్పాలంటే చీఫ్ మినిస్టర్ అనుకోని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనకి చంద్రబాబు నాయుడు గారు అలాగా, దానికి ఆయన అలాగా. అలాంటి ఆయన దగ్గర సలహాదారుడిగా బర్యేస్ అనేవాడు ఉన్నాడు. చాలా మంది అదే అన్నారు, సెర్గి పౌలస్ అనే వ్యక్తి అసలు లేడు, ఇదంతా అబద్ధం అన్నారు. కానీ మీకు ఒక ఇన్స్క్రిప్షన్ చూస్తున్నా చూడండి, ఇదిగో చూసారు కదా, సెర్గి పౌలస్ ఇన్స్క్రిప్షన్. అది విలియం రామ్సే గారు డైరెక్ట్ బైబిల్లో ఉన్న ఈ వ్యక్తి డైరెక్ట్ కనపడుతున్నాడు ఈరోజు మనకి ఆర్కియాలజీలో, పురావస్తు శాస్త్రంలో మనకి డైరెక్ట్ కనపడుతున్నాడు.
ఇతనే పరిపాలిస్తూ ఉండేవాడు ఆ సైప్రస్ ద్వీపం మొత్తాన్ని, పాపు అనేదాన్ని క్యాపిటల్ సిటీగా చేసుకొని. ఇతని దగ్గర ఇంకా మనకి ఎక్స్కవేషన్ లో చాలా బయటపడ్డాయి. ఇతని సొంతూరు ఏంటంటే యాంటియోకే. ఏ యాంటియోకు? సిరియాలోని యాంటియోక్ కాదు, పిసిడియాలోని యాంటియోక్. ఎందుకంటే 16 యాంటియోక్లు కట్టించారని చెప్పాను కదా, ఒకటి సిరియాలోని యాంటియోక్, అది తర్వాత మనం చెప్పుకున్నాం. పిసిడియాలోని యాంటియోక్ అనేది ఇతని సొంతూరు అని బయటపడింది ఆర్కియాలజీలో. సరే, తర్వాత మీకు చెప్తాను ఇది ఏంటి, దీని కథ ఎట్నుంచి వెళ్ళింది అని తర్వాత చెప్తాను మీకు. ఈ సెర్గిపోలస్ అనేటువంటి వ్యక్తి దగ్గర గారడీవాడు ఎలుమా అనబడినటువంటి బరియస్ ఉన్నాడు. ఇప్పుడు గారడీవాడు అంటేనంటే అది బైబిల్ పర్స్పెక్ట్ లో గారడీవాడు అని చెప్తుంది. ఆ రోజుల్లో వాడు పెద్ద తెలివిగల్లోళ్ళు, బాగా సలహాదారులు. ఇప్పుడు మనకు కూడా ముఖ్యమంత్రి గారి సలహాదారుడు అంటారు కదా, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంథింగ్ ఏదో ఉండేవాళ్ళు కదా, సలహాదారులు అంటారు. సలహాదారులు అంటే ముఖ్యమంత్రి గారికి కాస్త హెల్ప్ఫుల్ గా సలహాలు ఇస్తూ సలహా చెప్పు ఉండేవాడు. అలాగే ఆ రోజుల్లో మంత్రిగా పనిచేస్తుండేవాడు బరియస్ అనేవాడు, గారడీవాడు. అన్ని మాయల మంత్రాల్లాగా చేస్తూ అన్ని, అంటే యుద్ధాలు చేయొచ్చా చేయకూడదు, ఎలా వ్యవహరించాలి అని సలహాలు ఇస్తూ ఉండేవాడు. వీడికి ఏమనిపించిందంటే, ఇప్పుడు వీళ్ళు సువార్త చెప్పారంటే గారడీవాడు అనే తప్పు అయిపోద్ది కదా, అసలు గారడీయే లేదు అని చెప్పేస్తారు కదా, వీళ్ళు నన్ను నిరూపించేస్తారు వీళ్ళు గారడీవాడని, నా పదవికి ఎక్కడ బొక్కడిద్దో అని చెప్పేసి పౌలు గారు బర్నబా గారు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం విని మారు మనస్సు పొందుతున్న సెర్గిపోల్ దగ్గరికి వీడు వెళ్ళి, ఈ బరియస్ అనేవాడు వెళ్ళి అవన్నీ అబద్ధాలు, అదంతా కట్టు కథలు, అది ఇది అని చెప్పి అన్ని మాయ మాటలు చెప్పి వాక్యాన్ని విననీయకుండా అడ్డుకున్నాడు. దానికి పౌలుకు కోపం వచ్చింది. అప్పుడు వెంటనే అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తారంటే వాడి దగ్గరికి వెళ్ళి, బెన్ షైతాన్ మెలా హెలావమా, అరే అపవాది పుత్రుడా, తిన్నని మార్గంలో చెడగొట్టువాడా అని చెప్పి తిట్టి అక్కడికక్కడే వాడికి శాపం పెట్టేస్తాడు. అది చూసి సెర్గిపోలస్ ఆశ్చర్యపడిపోయి దేవుని యందు విశ్వాసం ఉంచి ఫస్ట్ క్రిస్టియన్ గా మిషనరీ ప్రయాణంలో కన్వర్ట్ అవుతాడు. విశ్వసించెను అంటే ఫస్ట్ క్రిస్టియన్. వీళ్ళు కనినటువంటి పాల్ అండ్ బర్నబా సేవలో దొరికినటువంటి ఫస్ట్ ఫలం ఏదైందంటే సెర్గిపోల్. అది ఏకంగా డైరెక్ట్ గా ఎవరు చీఫ్ మినిస్టర్ లాంటి మార్చిపడేశారు వీళ్ళు. అలాంటి ప్రొకన్సులర్ గా ఉన్నటువంటి ఆయన మారిపోయి ఒక క్రిస్టియన్ ఫెయిత్ గా వచ్చేసి ఇప్పుడు అక్కడి నుంచి ఆ ద్వీపం అంతటా కూడా ఎక్కువ సువార్త ప్రకటింపబడదు. ఆ పుణ్యమేనండి ఇప్పటికీ కూడా సైప్రస్ క్రిస్టియన్ కంట్రీ. ఈ రోజుకి స్టిల్ నౌ ఇప్పటికీ కూడా సైప్రస్ అనేది క్రిస్టియన్ కంట్రీ, క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ. ఎందుకు అంటే ఇదిగో ఆ రోజు వాళ్ళు చేసిన ఆ కృషి, ఆ రోజు వాళ్ళు చల్లినటువంటి ఆ విత్తనాలు, ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఆ విత్తనాలు ఫలించి మహావృక్షంగా మారి ఈ రోజు క్రైస్తవ దేశంగా ఉంది ఈ రోజు ఏది సైప్రస్ మహానగరం. అలాగా సెర్గిపోలస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సలామిస్కి వెళ్ళారు. నెక్స్ట్ ద్వీపం అంతటా అంటే నేను చెప్పినట్టు కిటియన్ కానీ అమాథస్ కానీ కొరియన్ కానీ అన్ని తిరిగి పాపోస్ దాకా వెళ్ళి అంతా సంచరించారు. నెక్స్ట్ టార్గెట్ ఇటు వెళ్తే ఈజిప్ట్ వస్తుంది, ఇటు వెళ్దామా, పైకి వెళ్తే టర్కీ వస్తుంది, అటు వెళ్దామా, లేదంటే ఇటు వెళ్దాం, ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చున్నారు ఇలా. ఆ నెక్స్ట్ బహుశా చరిత్రను బట్టి ఆలోచిస్తుంటే డాట్స్ను మనం కనెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే బైబిల్ అనేది అన్ని విషయాలు డైరెక్ట్గా ఉండవు కదా, డాట్స్ పెడుతూ వెళ్ళిపోతుంటుంది బైబిల్. ఆ డాట్స్ను మనం అలాగా కలుపుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక పెద్ద ఇమేజ్ ఫామ్ అయితే మనం చరిత్రలో ఉన్నటువంటి కొన్ని ఆధారాలను తీసుకొని బైబిల్లో డాట్స్ను మనం కలపటం స్టార్ట్ చేస్తే ఆ నెక్స్ట్ వీళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్ పెర్గేకి వెళ్తారు. పెర్గే అంటే 281 కిలోమీటర్లు అండి. అంటే దాదాపుగా 1 వీక్ జర్నీ, వారం 7 రోజుల పాటు జర్నీ అక్కడి నుంచి పాపోస్ అనేటువంటి ఇక్కడి నుంచి పెర్గా అనేటువంటి ఊరికి దాదాపుగా సముద్రం మీద చేయాలి, సముద్రం మీద ప్రయాణం చేయాలి. ఈ సముద్రం మీద 281 కిలోమీటర్లు అంటే దాదాపుగా వారం రోజుల పాటు ఆ సముద్రపు గాలులకి, ఆ తుఫాన్లకి, ఆ హరికేన్లకి, ఆ సముద్రపు దొంగలకి అటుపడి ఇటుపడి తిని తినక నిద్రుండి నిద్రలేక వారం రోజుల పాటు ఆ సముద్రంలో ప్రయాణం చేశారండి మహానుభావులు ఇద్దరు, బర్నబా అండ్ పౌల్. అలా ప్రయాణం చేసి అలిసిపోయి సొలసిపోయి మొత్తానికి ఎటాలియాలో దిగి ఉండొచ్చు బహుశా. అక్కడి నుంచి దిగి వాళ్ళు పెర్గాకి వెళ్ళారు. అక్కడ ఏంటి పెర్గా అంటే కూడా ఏం లేదండి, పెర్గా అంటే కూడా సలామీస్ లాగా ఒక పెద్ద మహానగరం. మనకి పౌల్ గారి స్ట్రాటజీస్ని బాగా ఆలోచిస్తుంటే అంటే వ్యూహం అంటారు కదా, సువార్త వ్యూహాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇటు మొదటి మిషనరీ, సెకండ్ మిషనరీ, థర్డ్ మిషనరీ వీటన్నిటిలో కూడా ఆయన ఎక్కడికైతే వెళ్ళాడో ఆ ఊర్లన్నిటి మనం చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూస్తే ఒక హైవే కనెక్ట్ అయి ఉంటుందండి ప్రతి ఊరికి. బైబిల్లో పేర్కొన్న ప్రతి మిషనరీ ప్రయాణించిన ప్రతి ఊరికి. అంటే ఇప్పుడు ఉదాహరణకండి ఇప్పుడు నేషనల్ హైవే కనెక్షన్స్ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు ఒక రాజమండ్రి, అక్కడి నుంచి విజయవాడ, అక్కడి నుంచి గుంటూరు, అక్కడి నుంచి ఒంగోలు, అక్కడి నుంచి నెల్లూరు, వీటన్నిటికీ ఏంటి ఒక నేషనల్ హైవే కనెక్ట్ అయి ఉంటుంది, ఒక నేషనల్ హైవే కనెక్ట్ అయి ఉంటుంది. అలానే పౌలు గారి మిషనరీ ప్రయాణాల్లో చేసిన ఊర్లన్నిటినీ కనుక మ్యాప్ మీద మనం పడితే వాటన్నిటికీ ఒక పెద్ద హైవే కనెక్ట్ అయి ఉంది.
దాన్నే వయా సెబాస్టే అంటారు ఆ హైవేని. అసలు వీళ్ళు వచ్చిందే పెర్గాకి వయా సెబాస్టే కోసం. ఒకసారి ఆ సీన్ కూడా చూడండి. అదిగో అదే వయా సెబాస్టే. ఆ దారి దెర్బే దాకా మనకు తోడుంటుంది. అసలు ఈ రోడ్డు కోసమే మనం ఇటు వచ్చాం. అది లేకపోతే మన ప్రయాణం ఇంకా కష్టమయ్యేది బర్నబాస్. చూసారు కదా, వయా సెబాస్టే ఈ ఊరు కోసమే అసలు ఈ హైవే. దీన్ని 6 BCలో అగస్టస్ చక్రవర్తి ఏం చేశాడంటే, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా దొంగలు, బందిపోటు దొంగలు, సముద్రపు దొంగలతో ఎక్కువ బెడదుందండి వీళ్ళకి. ఎవరికి? ఆ నివాసులకు. అందుకని అక్కడ ఎవరు ఉండటానికి ఇష్టపడట్లా ఆ ల్యాండ్స్లో. అందుకని అప్పుడు అగస్టస్ ఏం చేశాడంటే, అరే మనం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలగాలి. అప్పుడే కదా ఎవడైనా నివసించేటప్పుడే కదా ఓ మంచి రోడ్డు ఉండాలి, ఓ మంచి కాలనీస్ మనం కట్టినప్పుడే కదా జనాలు ఎక్కడైనా ఉండగలిగేది. ఇప్పుడు జగనన్న కాలనీస్ ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట. అలానే ఏం చేద్దాం అని అగస్టస్ ఆలోచించి ఒక మంచి రోడ్ని వేయాలి. ఒక మంచి రోడ్ని కనుక మనం వేయగలిగితే ఆ ఊర్లన్నిట్లో ఆ రోడ్డు వల్ల అభివృద్ధి చెందితే జనాలు నివసిస్తారు, దొంగల బెడద నుంచి మన రాజ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో 6 BCలో అనగా యేసుక్రీస్తు వారు జన్మించక మునిపే ఈ లోకంలో ఆయన ఒక రోడ్డు కట్టడం స్టార్ట్ చేశాడు. అది దాదాపుగా పెర్గా నుంచి స్టార్ట్ అయ్యి యాంటియోక్ మీదగా ఐకోనియం నుంచి లిస్ట్రా నుంచి దెర్బే దాకా ఒక పెద్ద నేషనల్ హైవే ఫామ్ అయి ఉంటుంది. దీన్నే వయా సెబాస్టే అనే హైవే అంటారు. అసలు ఈయన స్ట్రాటజీలో ముఖ్యమైన భాగమే అది. చిన్నప్పుడు స్టాక్ అండ్ స్మాష్ గేమ్ ఆడారు ఎప్పుడైనా మీరు? నేను ఇప్పుడు కూడా ఆడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు. స్టాక్ అండ్ స్మాష్ అంటే ఏంటంటే పిరమిడ్ షేప్లో గ్లాసెస్ అన్ని ఒకదాని మీద ఒకటి పెడతారు. పిరమిడ్ షేప్లో గ్లాసెస్ అన్ని ఒకదాని మీద ఒకటి పెడతారు. మన చేతికి బాలో ఏదో ఒక థింగ్ ఇస్తారు, వస్తువు ఇస్తారు. దాన్ని గురి చూసి కొట్టాలి. దాన్ని అలా గురి చూసి కొడితే పిరమిడ్ షేప్లో ఉన్న గ్లాసెస్ అన్ని బొత్తిగా కింద పడిపోవాలి. ఒకటి కూడా స్టాండ్లో ఉండకూడదు, నుంచోకూడదు. అలా మొత్తం పడిపోతే అప్పుడు ఏదో గిఫ్ట్ మనకి ఇస్తారు. ఆ టెడ్డీ బేర్ ఇస్తాడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి, లేదంటే ఆడిష్టం వాడు ఏదైతే పెడతాడో అది ఇస్తాడు, పెద్ద బ్యాగ్స్ కానీ అలాంటివి ఏమైనా ఇస్తాడు. దీన్ని స్టాక్ అండ్ స్మాష్ అంటారు ఇలాంటి గేమ్స్ని. అలాగనే అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ అవన్నీ పడిపోవాలంటే బాల్ని కరెక్ట్గా దాని యొక్క మధ్య భాగం ఉంటుంది, అక్కడ కనుక టచ్ చేస్తే మొత్తం పడిపోద్ది. అక్కడ అలాంటి భాగంలో టచ్ చేస్తేనే ఆ గేమ్లో మనం విన్ అవ్వగలుగుతాం. అలాగనే పౌలు గారు కూడా స్టాక్ అండ్ స్మాష్ గేమ్ ఆడాడు ఆ రోజుల్లో. ఏంటి స్టాక్ అండ్ స్మాష్ గేమ్ అంటే, ఎక్కడికి వెళ్ళి సువార్త చెబితే మొత్తం రోమన్ ఎంపైర్ షేక్ అయిద్దో, ఎక్కడికెళ్ళి సువార్త చెబితే ఎంటైర్ వరల్డ్ అంతా షేక్ అయి కూర్చునిద్దో, అందరికీ ఒక్కసారిగా సువార్త జ్వాలలు వెళ్ళిపోతాయో ఆ పాయింట్లోకి వెళ్ళి ఆయన స్టాక్ అండ్ స్మాష్ చేయాలండి. ఇప్పుడు ఆయన ఈ సువార్తను అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఆ రోజుల్లో గలేషియా అనేటువంటి ఈ భూభాగం ఈ వయా సెబాస్టే అనేటువంటి ఈ రోడ్డుకు చుట్టుపక్కల ఉన్న భూమి హాట్ పాయింట్ లాంటిది మొత్తం రోమన్ ఎంపైరిజానికి. మొత్తం రోమన్ ఎంపైర్కి ఒక హాట్ పాయింట్ అనమాట. అక్కడ కనుక కొట్టాడంటే రోమ్ మొత్తానికి అర్ధరాత్రిలో పాకేసింది సువార్త. హైపర్బోలిక్గా చెప్తున్నా, అలాంటి ప్రాంతం. అందుకని అనుకున్నాడు, రే మనం డైరెక్ట్గా వెళ్ళటం పెర్గాకి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి వయా సెబాస్టే ఉంటుంది, అక్కడి నుంచి మన యాంటియోక్, అక్కడి నుంచి ఆ తర్వాత ప్లాన్స్ అన్ని పరిశుద్ధాత్ముడు నిదానంగా రచించడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఇంకొక యాంగిల్ కూడా ఉంది ఇక్కడ. నేను ఇందాక చెప్పాను కదా, సెర్గిపోలస్ ఉన్నాడు కదా, ఈ సైప్రస్ యొక్క ప్రొకాన్సులర్. ఈ సైప్రస్ ప్రొకాన్సులర్ అండ్ సెర్గిపోలస్ యొక్క అసలు ఊరు కూడా యాంటియోక్ ఆఫ్ పిసిడియా అని తేలింది ఈ మధ్య దొరికినటువంటి త్రవ్వకాల్లో. అంటే బహుశా అక్కడ ఇంకోటి కూడా జరిగి ఉండొచ్చు. తాను మారాడు కదా, సెర్గిపోలస్ మారాడు కదా, మారిన తర్వాత పాల్ అండ్ బర్నబాస్ ప్లీజ్ నా మనవిని ఆలకించండి, నేను ఉన్న ఊరు, నా బంధుమిత్రులో ఉన్న ఊరు అంతా కూడా యాంటియోక్ ఆఫ్ పిసిడియా. సో మీరు దయచేసి అక్కడికి వెళ్ళి మా జనులకు కూడా స్వార్థ చెప్పండి అని బహుశా మేబీ అని ఉండవచ్చు. అందుకని నెక్స్ట్ డెస్టినేషన్ మనకు అదే అవుతుంది, యాంటియోక్ ఆఫ్ పిసిడియా మేబీ అయి ఉండొచ్చు. సో పరిశుద్ధాత్ముడి నడిపింపు కానీ, సెర్గిపోలస్ యొక్క మనవి కానీ, పాల్ యొక్క స్ట్రాటజీస్ కానీ, ఆ మూడు కలగలిపి వీళ్ళు పెర్గాకి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అలా పెర్గాకి వెళ్ళి ఎంత 281 కిలోమీటర్లు అనగా వారం రోజులు చలిగాలుల నడుమ వీళ్ళు పెర్గాకి వెళ్ళి పెర్గా దగ్గర దిగి ఆ పెర్గా అనే దగ్గర వాక్యం చెప్పి మరలా అక్కడి నుంచి యాంటియోక్ వెళ్ళటం బయలుదేరారు. అక్కడి నుంచి యాంటియోక్ ఎంత అంటే సుమారుగా 190 కిలోమీటర్ల దూరం అండి, అనగా 5 రోజుల ప్రయాణం. ఈ పెర్గా నుంచి యాంటియోక్ వెళ్తారు. ఎందుకు యాంటియోక్? అసలు ఏంటి యాంటియోక్ యొక్క చరిత్ర ఏంటి, నేపథ్యం ఏంటంటే సింపుల్ అండి. ఈ సముద్రపు దొంగల నుంచి
ఆ రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాట్లు ఎక్కువ ఉండే. ఇప్పుడు బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరుగుతుంది చూసారా, ప్రైమ్ మినిస్టర్గా మాకు ఆవిడ వద్దు అని చెప్పి తిరుగుబాట్లు జరుగుతున్నాయి కదా. ఆ రోజుల్లో తిరుగుబాట్లు అనేవి చాలా సహజం. అగస్ట సీజర్లకు వ్యతిరేకంగా, చక్రవర్తులకు వ్యతిరేకంగా మాకు స్వతంత్ర రాజ్యాలు కావాలి, ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది తిరుగుబాట్లు చేసేవాళ్ళు. ఈ తిరుగుబాట్లను అణిచివేయటానికి కొంతమంది సైనికులు ఉండాలి ఆయా ప్రాంతాల్లో. అందుకని ఆయా ప్రాంతాల్లో ఎక్కువ తిరుగుబాట్లు ఉన్నాయి, బందిపోటు దొంగలు ఉన్నారు, సముద్రపు దొంగలు ఉన్నారు, వీళ్ళందరినీ మనం అణిచివేయాలి అనే ఉద్దేశంతో ఒక కొత్త నగరాన్ని నిర్మించడం స్టార్ట్ చేశారు. ఆ నగర నిర్మాణంలో భాగంగా కట్టబడిందే యాంటియోక్ ఆఫ్ పిసిడియా. యాంటియోక్ మనకు బాగా తెలుసు. సముద్రపు దొంగల దాడులతో అనుదినం రక్తసిక్తమైన ఈ ప్రాంతం చాలా ప్రమాదకరం. అందుకనే ఆ గలేషియన్స్ దాడుల నుండి రక్షించడానికి రాజు కట్టించిన మహాపట్టణం. రక్షణ దళం చాలా పటిష్టంగా ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎక్కువగా కూడా ఆర్మీ, మిలిటరీ వాళ్ళు, అంటే మన భాషలో చెప్పాలంటే మిలిటరీ చెక్ పోస్టులు ఎక్కువ ఉంటాయి. ఈ యాంటియోక్ అనేది ఒక మాటలో చెప్పాలంటే రిమోట్ కంట్రోల్ సిటీ అనమాట ఇది. ఓకేనా, వాళ్ళతో పాటుగా సాధారణ పౌరులు నివసిస్తూ ఉంటారు. అక్కడ సినగోగులో వీళ్ళు వాక్యం చెప్పడానికి బయలుదేరారు. మనం ఏమనుకుంటామంటే సాధారణంగా ఏముందండి, పోలాండ్ పరంపర డైరెక్ట్గా వెళ్ళిపోయింటారు, టక్ 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 నడిచేసి వెళ్ళిపోయింటారు. తెలంగాణనే ఆ సమాజ మందిరం అంటారు సినగోగ్స్, అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ వాక్యం ఇచ్చేసి ఉంటారు. వాక్యం చెప్పేసి అంత కథేం జల్లదు. పాతకాలాల్లో ఎవరికి పడితే ఆడికి వాక్యం ఈరు. ఒక సినగోగులో వాక్యం చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంటుంది. మీరు యాన్షియంట్ జూయిష్ లిటరేచర్స్ చదివితే ఎవరికైనా వాక్యం ఇవ్వాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ యాజకుడు అయితేనే ఇస్తారు. యాజకుడు కాకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ లేవీయులకైతే ఇస్తారు. ఈ రెండుటి దాటిన తర్వాతే ఒక లేవీ యాత్రుడి దగ్గరికి వాక్యం వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ జూయిష్ లిటరేచర్ చదవండి, మీరు ప్రాచీన యోధ సాహిత్యాలు మీరు చదవండి. ఇప్పుడు బర్నబా యొక్క సహకారం చాలా అవసరం ఎవరికి, పాల్కి. ఎందుకంటే బర్నబా ఎవరు, లేవీయుడు. బర్నబా లేవీయుడు కనుక ఇతనికి పరిచయాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు లేవీలు కదా. సమాజ మందిరాలు రన్ చేసేది ఎవరండి, యాజక వృత్తులు లేవీలే కదా. పాల్ లేవీయుడు కాదు, పాల్కి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో. బర్నబాకి ఎక్కువ రిలేషన్స్ ఉంటాయి వాళ్ళతో, ఎందుకంటే సైప్రస్ అది పక్క పక్కనే ఆయన లేవీడు, ఆ లేవీడు కాబట్టి ఈయన ముందు వెళ్ళాలి, అక్కడ ఉన్న సమాజ మందిరపు అధికారులతో వెళ్ళాలి, వాళ్ళతో కొన్నాళ్ళు ప్రయాణం చేయాలి, వాళ్ళతో కొన్నాళ్ళు గడపాలి, వాళ్ళు ఇతనికి నచ్చాలి, ఇతను తాను పరిచయం చేసుకోవాలి, మేము పలానా ఊరని చెప్పాలి, పలానా సిద్ధాంతం అని చెప్పాలి, పలానా స్కూల్ అని చెప్పాలి, అక్కడి నుంచి వచ్చామని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి అక్కడ అవకాశం తెప్పించి అప్పుడు పాల్ని అక్కడ కూర్చోబెట్టాలి. ఒక మంచి సీన్ చూసేయండి లోపల. వచ్చే సబ్బాతు కల్లా నీకు వాక్యం బోధించే అవకాశం కల్పించగలను. దేవుడు ఏ పనికైతే నిన్ను గురుకొల్పాడో ఆ పనిని సమర్థవంతంగా చేయి బర్నబా. అలా వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కింద పడి పైన పడి మొత్తానికి పాపం బర్నబా గారు ఆ అవకాశం తెప్పించడంలో లీడ్ రోల్ పోషించాడు ఆయన. ఆ తర్వాత ఆయన సైగ చేయగా అప్పుడు పాల్ గారు వెళ్ళి లాంగ్ స్పీచ్ ఒకటి ఇస్తాడండి. అక్కడ యాంటియోక్ ఆఫ్ పిసిడియాలో సబ్బాత్ రోజు సమాజ మందిరంలోకి వెళ్ళి ఒక మాటలో చెప్పాలంటే నాకు అది చదివినప్పుడు ఒక మాట అనిపించింది. చనిపోయిన స్టెఫెను మళ్ళీ పాల్ రూపంలో బ్రతికొచ్చినట్లుగా ఉంటుంది అక్కడ మనకు ఆ సీన్. ఒకప్పుడు ఏ లాంగ్ స్పీచ్ ఇచ్చాడనైతే స్టెఫెన్ని చంపేశాడో మరలా అదే లాంగ్ స్పీచ్ స్టెఫెన్ నోట్లో నుంచి మళ్ళీ పాల్ నోట్లోకి దూరి స్టెఫెన్ ఆత్మే మళ్ళా మాట్లాడిందా అన్నట్లుగా ఉంటుంది మనకి అక్కడ. అర్థమైందా? ఎక్కడి నుంచో ఎత్తుకుంటాడు కదా స్టీఫెన్ కూడా 7వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో ఎక్కడో అబ్రహాం నుంచి ఎత్తుకొని అక్కడి నుంచి నా సిలువ యాగం దాకా వచ్చి అక్కడి నుంచే మీరు ఆయన చంపేశారని చెప్పి పెద్ద లాంగ్ స్పీచ్ ఇస్తాడు స్టీఫెన్. అది ఇచ్చినందుకే కదా చంపేసింది పాల్. అక్కడ ఏ లాంగ్ స్పీచ్ని అయితే అడ్డుకున్నాడు పాల్, ఇప్పుడు తనే ఆ లాంగ్ స్పీచ్ని ఇవ్వటం స్టార్ట్ చేశాడు. చనిపోయిన స్టెఫెన్ పౌలు రూపంలో బ్రతికొచ్చాడు అన్నట్లుగా ఉంటుంది అక్కడ మనకి సీన్. ఈయన కూడా అబ్బో ఎక్కడి నుంచి ఎత్తుకుంటాడండి, ఓ ఇశ్రాయేల్ వేగం హా ఎలోహిం యతా ఎలోహిం, ఇశ్రాయేలీలారా దేవునికి భయపడి వారలారా అనే ఒక పెద్ద లాంగ్ స్పీచ్ ఇచ్చుకుంటూ అబ్బో చాలా వచనాల్లో లాంగ్ స్పీచ్ ఉంటుందండి. ఎక్కడ దాకా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూసేసేయండి. 16వ వచనం నుంచి 41వ వచనం దాకా పెద్ద లాంగ్ స్పీచ్ ఇచ్చేసుకుంటూ వస్తాడు. నేను ఆ దినంలో ఒక కార్యం చేస్తానైనా మీరు నమ్మరు అని వాళ్ళ అపనమ్మకాన్ని కూడా ముందుగానే మెసేజ్ రూపంలో చెప్పేస్తాడు ఆయన. చెప్పేసిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో 43వ వచనం చదవండి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకుల యూదులను భక్తిపరులైన యోధామత ప్రవేశులను పౌలును బర్నబాను వెంబడించిరి. అంటే వాక్యం ఎక్కింది, మెస్సియా యెషూవానే అని వాళ్ళు అంగీకరించడం స్టార్ట్ చేశారు. వీరు వారితో మాట్లాడుతూ దేవుని కృప యందు నిలకడగా ఉండాలని వారిని హెచ్చరించిరి. అంటే ఓ పెద్ద ప్రసంగం అయిపోయిందండి. పెద్ద ప్రసంగం అయిపోయిన తర్వాత చాలా మందిలో కదలిక వచ్చింది, చాలా మందిలో మార్పు వచ్చింది, చాలా మందిలో యెషూవా అనే మాషియాకని గమనించడం స్టార్ట్ చేశారు.
క్రిస్టియన్స్గా కన్వర్ట్ అవ్వడానికి చాలామంది అక్కడ సిద్ధపడ్డారు. ఈ లోపల ఇంకా వాక్యం అవ్వాల. అప్పుడు చాలామంది కిందోళ్ళు ఏమన్నారంటే, ఒకసారి మీరు మళ్ళీ నెక్స్ట్ సబ్బాతుకు కూడా రండి, నెక్స్ట్ సబ్బాతుకు కూడా రండి అని గట్టిగా అరిచారు. ఒకసారి మీరు ఆ సీన్ కూడా చూసేసేయండి. Aken hola enuhu naza umako belomu sebalam wannahnu hasbunnuhu naguha మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోష mehu meholal upessayenu meduha me avonotenu meholal అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ubahaburato nirfalanu. మీరు వచ్చే సబ్బాత్ కల్లా మళ్ళా రావాలి, వచ్చి వాక్యం చెప్పాలి. మీరు వచ్చే సబ్బాత్ కల్లా మళ్ళా రావాలి, వచ్చి వాక్యం చెప్పాలి. చూశారు కదండి. అలాగే తర్వాత నెక్స్ట్ సబ్బాతుకు కూడా వీళ్ళు వస్తారు. నెక్స్ట్ సబ్బాతుకు కూడా వచ్చి మళ్ళా వాక్యం ప్రబోధిస్తారు. ఆ వాక్యంలో కొంతమంది మత ఛాందసవాదులైనటువంటి యూదులకి కుళ్ళొచ్చి ద్వేషం వచ్చి వీళ్ళ మీద రెచ్చగొట్టి ఆడవాళ్ళందరినీ పట్టుకొని వీళ్ళ మీదకి ఉసిగొల్పి చివరికి వీళ్ళని యాంటియోక్ అనే మహానగరం నుంచి గెంటేయటానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు. ఈ 13వ అధ్యాయం 46. అప్పుడు పౌలును బర్నబాను ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్ముని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. వీళ్ళ ఫస్ట్ మిషన్ ఇదే కదా, మొదట యూదునికిని తర్వాత గ్రీసు దేశస్తునికిని. ఈ విధంగా అంత్యోక్యలో వాళ్ళు వాక్యం వినకపోవటాన్ని బట్టి తమ చెప్పులు విడిచి పాదధూళిని దులిపి వాళ్ళ మీద సాక్ష్యంగా మోపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ సీన్ కూడా ఒకసారి చూసేసాను. ఈ నామమందు తప్ప మరి ఏ నామమందు రక్షణ లేదు. ఇప్పుడు అందరూ మారు మనసు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. మీ క్రియలకు మీరే ఉత్తరవాదులు. మా పాదధూళి మీపైన సాక్ష్యమిచ్చునుగాక. అలాగా సుమారుగా అంత్యోక్యా నుంచి 152 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అనగా సుమారుగా 30-60 ఒక 5 రోజుల ప్రయాణం. 5 రోజుల ప్రయాణం ప్రారంభించి ఆ నేషనల్ హైవే మీదుగా వయా సెబాస్టే మీదుగా వెళ్ళి ఈకోనియా అనేటువంటి ఊరికి వచ్చారు. ఈకోనియా యొక్క స్పెషాలిటీ ఏంటంటే సింపుల్, ఏం లేదు. ఈకోనియా అనేది ఎలాంటి పట్టణం అంటే అటు నార్త్కి, ఇటు సౌత్కి, ఇటు ఈస్ట్కి, అటు వెస్ట్కి జంక్షన్ లాంటిది అది. ఐకోనియం అనేది గుంతకల్ టైప్. ఇప్పుడు నువ్వు ఢిల్లీకి పోవాలన్నా గుంతకల్ నుంచే ట్రైన్స్ ఉంటాయి, ముంబైకి పోవాలన్నా గుంతకల్ నుంచి ఉంటాయి. గుంతకల్ అనేది సిటీ పరంగా చిన్నదే, సిటీ జనాల పరంగా చిన్నదే, కానీ జంక్షన్ వారీగా ఆలోచిస్తే అది చాలా పెద్ద పాయింట్ అది మొత్తం రైల్వే వ్యవస్థకి. అలానే ఐకోనియం అనేది సిటీ పరంగా పెద్ద లార్జ్ సిటీ ఏం కాదు, కానీ జంక్షన్ మాత్రం మంచి జంక్షన్ అది. అటు ఈస్ట్కి వెళ్ళాలన్నా, నార్త్కి వెళ్ళాలన్నా, సౌత్కి వెళ్ళాలన్నా, వెస్ట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈకోనియా టచ్ చేసి వెళ్ళాలి. అలాంటి పట్టణం ఈకోనియా. ఈకోనియాకున్న మరొక స్పెషాలిటీ ఏంటంటే దీనికి పైగా రాజులు ఎవరు ఉండరండి. ఇప్పుడు మనకి సెర్గిపోలస్ ఉన్నాడు, సైప్రస్కి సెర్గిపోలస్ ఉన్నాడు కదా ఇందాక ఒక అధికారికి. ఇక్కడ అలా కాదు, ప్రజలే అధికారులు, ఇక్కడ ఎవరిష్టం వాడిది. అలాంటి ప్రమాదకరమైన ఊరు అది. ఐకోనియం అనేది చాలా ప్రమాదకరమైన, అక్కడ అధికారులు ఉన్నాడు. అసలు కనీసం కాపాడటానికి ఎవడైనా వచ్చి అడ్డుపడటానికి కూడా అధికారులు ఉండ. అక్కడ ప్రజలే రాజులే. అక్కడ వాళ్ళ ఇష్టం, కొడితే కొడతారు, తిడితే తిడతారు, అడిగేవాళ్ళు లేడు, మంచి చెడు అడిగేవాళ్ళు లేడు. అలాంటి అతి దారుణమైన ప్రమాదకరమైన పట్టణాలు ఐకోనియం ఒకటి. ఇలాంటి ఈకోనియాకి వచ్చారు. ఈకోనియాకి వచ్చిన తర్వాత అక్కడ కూడా కొంతకాలం వాక్యం చెప్పారు. వాక్యం చెప్పిన తర్వాత అక్కడ కూడా కొంతమంది మారటానికి ప్రయత్నించారు. వాక్యం చెప్పే క్రమంలో అక్కడ మన సమాజ మందిరం కనపడదు. ఇక్కడ ఈకోనియాలో సమాజ మందిరం కనపడదు. ఎందుకంటే సింపుల్, సమాజ మందిరం లేదంటే యూదులు తక్కువ, అన్యజనులు ఎక్కువ. సో అన్యజనుల దగ్గరికి వెళ్ళి జంటైల్ గాస్పెల్లో భాగంగా వాళ్ళందరికీ సువార్త చెబుతూ ఉన్నప్పుడు ఈ యూదులు ఎక్కడికక్కడ అడ్డుపొడలు వేయటం స్టార్ట్ చేశారు సువార్తకి. ఎక్కడ వీళ్ళు సువార్తకి వెళ్తే అక్కడికి వీళ్ళు జ్వరపడటం, అడ్డు చెప్పటం, తప్పు అని చెప్పటం, అందరిని రెచ్చగొడటం, మత మార్పిళ్ళు అని చెప్పటం, వీళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టేటట్టు చేయటం. ఈ దౌర్భాగ్య పని ఎక్కువ చేశారు వాళ్ళు. సో పౌలు అండ్ బర్నబా వెళ్ళి అక్కడ చక్కగా వాక్యం చెప్పి వాళ్ళందరినీ మారుస్తున్నారని ట్రై చేసుకునే లోపల ఈ యాంటియోక్ నుంచి యూదులందరూ కట్ల కట్టేసుకొని అందరూ వచ్చేసి ఈకోనియాలో ఉన్నటువంటి జనాలందరినీ రెచ్చగొట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగా నిప్పంటించి అక్కడ వీళ్ళ మీద కుసుగొల్పారు. అసలుకే రౌడీగాలు కదా వాళ్ళందరూ ఐకోనియా వాళ్ళు. ఇక వాళ్ళు రెచ్చగొడతాన్ని బట్టి వీళ్ళని చంపాలని చెప్పేసి అందరూ కత్తులు కటారులు తీసుకొని వచ్చే లోపల వీళ్ళకి విషయం అర్థమైపోయి లుకోనియా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి లిస్ట్రా అనేటువంటి ఊరు
మనకు అక్కడి నుంచి 37 కిలోమీటర్లు ఉంటుంది ఒక రోజు ప్రయాణం గట్టిగా. ఈ కొనియా నుంచి మాకు ఇక్కడ గుంటూరు నుంచి విజయవాడ ఎంత దూరమో ఈ కొనియా అనేటువంటి ఊరు నుంచి లిస్ట్రా అనేటువంటి ఊరు అంత దూరం. ఇక్కడ లిస్ట్రా ఏంటి దీని ప్రత్యేకత? ఏం లేదండి, లిస్ట్రా అనేది ఏంటంటే ఎక్కువగా గ్రీకు దేవుళ్ళను పూజించేటువంటి పట్టణం. గ్రీకు జ్యూస్ గాడ్ కానియొచ్చు, హెర్మే కానియొచ్చు, జూపిటర్ కానియొచ్చు, అట్లాస్ కానియొచ్చు, ఇలాంటి అనేక మంది దేవతలను పూజించినటువంటి బహుభయంకరమైన విగ్రహారాధనలో ఉన్నటువంటి నగరమే లిస్ట్రా అనేటువంటి నగరం. ఈ నగరంలోకి వీళ్ళు వచ్చారు. రావటంతో మార్కెట్ అండి. లిస్ట్రా అంటే లేదు, మార్కెట్ టైప్ అది. అంటే బాగా చేపలు, గేపులు, బంగారం అన్ని కలిపి మన ప్రతి ఊర్లో కొన్ని సంతలు ఉంటాయి కదా, పెద్ద మార్కెట్ సంతలు. అలాంటి అతి పెద్ద సంత అనమాట. ఈ హైవేనే ఈ వయా సెబాస్టాన్ని కాపాడటానికి పెట్టినటువంటి నగరాలు ఇవన్నీ. అంతకుముందు ఉండే కావు ఇవన్నీ. లిస్ట్రా అనేటువంటిది ఈ హైవేని కాపాడటానికి సీజర్లు నిర్మించినటువంటి ఒక గాడ్ సిటీ అది, ఒక రక్షణ సిటీ అది, ఒక రక్షణ వలయం. ఎందుకంటే జనాలు పట్టణాలు పక్క పక్కనే ఉంటే దొంగలు తక్కువ ఉంటారు కదండి. ఇప్పుడు జనాలు లేని చోటే కదా దొంగలు రెచ్చిపోయేది. ప్రతి అడుగుకి ఒక్కొక్క సిటీ ఉందనుకోండి, ఎవడు దొంగతనం చేయగలడు అక్కడ? అందుకని అడుగడుగున సిటీలు పెట్టుకుంటూ వచ్చారు. అలా పెట్టబడే సిటీనే లిస్ట్రా. ఈ లిస్ట్రాలో వీళ్ళు వచ్చి బలహీన పాదములు కలిగిన వాడిని లేపుతారు. బలహీన పాదాలు కలిగిన వాడిని లేపిన తర్వాత అప్పుడు ఆ మార్కెట్లో జనాలందరికీ ఒక సీన్ గుర్తొచ్చింది. ఆ సీన్ ఏంటంటే గతంలో కథ ఉంది లిస్ట్రాలో. ఇప్పటికీ గతంలో కథ ఉంది. ఇప్పుడు మీరు కొన్ని ఊర్లు వెళ్తూ కొన్ని కథలు చెప్తూ ఉంటారు. మా ఊర్లో ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల కిందట ఏం జరిగిందో తెలుసా అని ప్రతి ఊరికి ఒక కథ ఉంటుంది. వీళ్ళు పూజించి ఒకప్పుడట, వీళ్ళ పురాణాలు ఈ మధ్య చదివినప్పుడు నాకు విషయం అర్థమైంది. ఒకప్పుడట బృహస్పతి అనే దేవుడు, హెర్మే అనే దేవుడు మనిషిగా ఒక రైతు వస్త్రాలను ధరించుకొని ఒక సాధారణ వ్యవసాయకుడు రూపంలో ఈ భూలోకానికి వచ్చారట. జనాలు ఎలా ఉన్నారు, మంచి చెడు ఎలా ఉంది అని ఒక రకంగా పరిశీలించడానికి జనాల్ని వాళ్ళందరూ వచ్చారట. వాళ్ళందరూ వచ్చిన తర్వాత భూలోకానికి దిగారట. భూలోకానికి దిగిన తర్వాత 1000 ఇళ్ళకి వెళ్ళారట వీళ్ళు. ప్రతి ఊరికి వెళ్ళటం డోర్ కొడతాం అలా చేశారట. అలా చేసినప్పుడు ఎవరు డోర్ తెలవలేదట. అప్పుడు ఫిలోమోన్ అనేటువంటి ఒక వ్యక్తి డోర్ తెచ్చారట. వాళ్ళ చిన్న భార్యాభర్తలు, వాళ్ళ పైన అంతా కూడా గడ్డితో కప్పబడినటువంటి రూఫ్ ఉంటుంది. ఆ రూఫ్ చాలా చిన్నిళ్ళు, కటిక మంచం ఉంటే వాళ్ళు పాపం లోపలికి పిలిచి ఆహ్వానించారట. ఆహ్వానించి వాళ్ళకి కావాల్సినటువంటి తిండి తిప్పలన్నీ పెట్టి గ్రేప్ జ్యూస్ పోతున్నారట. అలాగా ఈ ఫిలోమోన్ అనే వ్యక్తి గ్రేప్ జ్యూస్ పోతున్నప్పుడు గ్రేప్ జ్యూస్ పోతానే ఉన్నారు, వాళ్ళు తాగుతానే ఉన్నారు. ఈ బాటిల్లో గ్రేప్ జ్యూస్ అవ్వట్లా, పోతానే ఉన్నారు గ్రేప్ జ్యూస్. ఇది మాత్రం అట్లా, ఇది ఎప్పుడు ఫుల్గా ఉంటుంది బాటిల్. ఇది ఏంట్రో తేడా కొడుతుందిరా అనుకుని అప్పుడు గుర్తుపడతాడు, అమ్మా వీళ్ళు దేవుళ్ళురా బాబు అనుకుని గుర్తుపట్టి ఒక బాతు కూర వండి పెడదామని ఇంటి ఎదురు ఉన్న బాతును కోస్తానికి వెళ్తారు. అప్పుడు ఆ బాతు ఆ బృహస్పతి దేవుడు ఒళ్ళో సేద తీరుతూ ఉంటది. అప్పుడు బృహస్పతి దేవుడు అంటాడు వీళ్ళతో, మీరు బాతును పెడదాం అనుకుంటున్నారా? వద్దొద్దు, మేము దానికోసం రాలేదు, అంతా పాడైపోయారు జనాలు, మాకు అర్థమైపోయింది, మీరిద్దరు అర్జెంటుగా దగ్గరలో ఉన్న కొండ దగ్గరికి వెళ్ళండి అని చెప్పినప్పుడు వీళ్ళు అప్పుడు కొండ దగ్గరికి వెళ్ళిపోవటం, అప్పుడు పెద్ద సునామీ రావటం, ఆ ఊరంతా ముంచేయటం. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మా ఇల్లు మీకు ఆతిథ్యం ఇచ్చింది కదా, ముంచమాకండి అని చెప్తే ఆ ఇంటి వరకు ముంచకుండా అది ఒక తర్వాత గుడిగా మారటం, ఆ గుడిలో వీళ్ళిద్దరిని విగ్రహాలు పెట్టి పూజించడం. మరి మేము కూడా ఆ గుడి దగ్గరే మీదికి సెక్యూరిటీగా బతుకుతామని వీళ్ళు కోరుకున్నప్పుడు ఆ ఇంటిని గుడిగా మార్చి ఆ ఇంటికి భార్యాభర్తలు ఇద్దరిని సెక్యూరిటీగా పెట్టడం. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చనిపోయి అక్కడే 2 చెట్లుగా మారటం అనే ఓ పెద్ద కథ ఉందండి అక్కడ లిస్ట్రాలో. వీళ్ళకి ఆ కథ గుర్తొచ్చింది. ఒకప్పుడు బృహస్పతి హెర్మే మన ఊరికి వచ్చారు కదా, అప్పుడు మనం వాళ్ళ సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాం. ఆ శాపం అంతా వచ్చి మన మీద పడింది. కొంపదీసి ఇప్పుడు కూడా ఈ పాలు, ఈ బర్నబా వీళ్ళ రూపంలో వీళ్ళు ఏమైనా మన దగ్గరికి వస్తున్నారేటి అని వీళ్ళు అనుకొని వెంటనే ఏం చేశారంటే, ఈసారి మనం ఖచ్చితంగా సన్మానించాలి, మనం గతంలో సన్మానించలేకపోయాం అని చెప్పి ఊరంతా పొలోమని వచ్చేసి ఆయనకో దండ ఈయనకో దండ వేసి ఆ ఊరు పూజారి అయితే బయటకు వచ్చి ఒక పశువు మీద అలాగా దండేసుకొని దాన్ని బలివ్వటానికి కూడా తీసుకొచ్చేసారు. అప్పుడు అంటే ఇదంతా ఎందుకు చేస్తారంటే గతంలో వాళ్ళు ఒక మిస్టేక్ చేశారని, ఇప్పుడు ఆ మిస్టేక్ చేయకూడదని వీళ్ళిద్దరే ఆ దేవుళ్ళుగా ఈ భూలోకానికి దిగొచ్చారేమో అని అనుకొని ఇంత రచ్చ చేసి వదిలిపెట్టారు ఇప్పుడు అక్కడ. అప్పుడు పౌలు గారు, బర్నబా గారు వీళ్ళందరూ బట్టలు చింపుకొని బాగా ఘోషింపబడి బాగా ఆక్రోశంతో ఆవేదనతో ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడి వైపు తిరగండ్రా అని జంటైల్ పీపుల్కి సువార్త చెప్పటం స్టార్ట్ చేశారు.
Ματέων επιστρέφει επί των θεών των ζώντα. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. τους διδούς και καιρούς καρποφόρους εμπιπλών τροφής και ευφροσύνης στα καρδίας ημών. ఆ విధంగా లిస్ట్రాలో చాలా మంది మారటానికి కారణమైంది. వీళ్ళందరితో కూడా ఆగల, మళ్ళా ఈ కోనియా నుంచి మళ్ళా అంత్యోకియా నుంచి కొంతమంది యూదులు వీళ్ళందరినీ తోడుకొని వచ్చి వాళ్ళు ఎంత గలిబిలు చేశారో ఒకసారి చూడండి. 14 అధ్యాయం 19 వచనం. అంత్యోకియా నుండి ఈ కోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షములుగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకు అతనిని ఈడ్చిరి. వెంటనే యాంటియోక్ నుంచి ఈకోని నుంచి పొలోమని అందరూ వచ్చి పడేసి లిస్ట్రస్ లో ఉన్న వీళ్ళందరినీ కదిలిచ్చి వీళ్ళందరికీ తప్పుడు మాటలు చెప్పి వాళ్ళిద్దరు బర్నబా వాళ్ళు మనుషులు రా బాబు, వాళ్ళు హెర్మే ఏంది, వాళ్ళు జొప్పతి ఏంది, మన హెర్మే జొప్పతి మనకేం చెప్పారు, వీళ్ళిద్దరు వచ్చి మనకేం చెప్తున్నారు అని లేనిపోని అని చెప్పి వాళ్ళిద్దరు హెర్మే జొప్పతి కాదని మత మార్పిడి చేయడానికి వచ్చిన వాళ్ళని లేనిపోని కథలన్నీ అల్లి వాళ్ళ మీద ఉసిగొల్పారు. చివరికి అసలకే ఈ కొనియా వాళ్ళంటే ఇందాకే చెప్పా మీకు, అక్కడ ప్రజలే సైనికుల టైపు, వాళ్ళందరూ వచ్చి ఈడ్చుకొని వచ్చి రాళ్ళు రువ్వి మొత్తం దెబ్బలు పట్టిపోయినాయండి. మొహం నిండా గాయాలైపోయి కొరడాలు తీసుకొని కొట్టి రాళ్ళు తీసుకొని విసిరితే మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు కొన్ని రాళ్ళు విసిరితే ఆ మచ్చలు మనకు పోవండి. ఇప్పటికీ నాకు ఇక్కడ చిన్న మచ్చ ఉంటుంది, చిన్నప్పుడు రాయి తగిలింది, నాకు ఎప్పటికీ పోదు, అది ఎప్పటికీ పోదు కూడా. అలాంటి రాళ్ళు తీసుకొని విసురుతుంటే మొహం నిండా రాళ్ళు పడిపోయి ఎక్కడికక్కడ మొహం అంతా ఎలాగైపోయి ఉండితో మీకే వదిలేస్తున్నా. అప్పుడు మరలా వీళ్ళు తెల్లారి లేచి లిస్ట్రా నుంచి మళ్ళా 100 కిలోమీటర్ల దూరం అండి, 100 కిలోమీటర్లు చూడండి. నిన్న రాత్రి రాళ్ళు తీసుకొని కొడితే 100 కిలోమీటర్ల దూరం మళ్ళా నడుచుకుంటూ 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు దెర్బేకి వెళ్ళారు. డెర్బే అంటే ఏం లేదు, 2 ప్రావిన్సీస్ మధ్య సరిహద్దు, అది అంటే ట్యాక్సెస్ వసూలు. ఇప్పుడు మనకి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తుంటే ట్యాక్సెస్ వసూలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అది అలాగనే ఈ లైకోనియాకి గెలేషియాకి మధ్యలో ఉన్నటువంటి ట్యాక్స్ వసూలు చేసేటువంటి ఒక కేంద్రం, ఒక చెక్ పోస్ట్ లాంటిది. అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇటు పాస్ అయ్యేవాళ్ళు, ఇటు నుంచి అటు పాస్ అయ్యేవాళ్ళు. ఆ టోల్ గేట్ టైప్లో, ఒక మాటలో చెప్పినట్టు టోల్ గేట్ టైప్లో ట్యాక్సెస్ వసూలు చేసేటువంటి సెంటర్ ఉంటుంది డెర్బస్లో. ఆ డెర్బే అనేటువంటి సెంటర్ కాస్త మంచి సెంటర్, అక్కడ ఉన్న వాటి అన్నింటిలోకి వెళ్ళా. అక్కడికి వీళ్ళు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ ఊరు వెళ్ళి అక్కడ వాళ్ళకి సువార్త చెప్పాడు. ఇలాగా వీళ్ళు కష్టాలు పడి నష్టాలు పడి కింద పడి పైన పడి ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో చేత్కరింపులు, ఎన్నో ఈసడింపుల నడుమ దేవుడి మహోన్నతమైన వాక్యాన్ని చేత పట్టుకొని నోటి వెంట పెట్టుకొని దేవుడి కోసం ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో సువార్తలు చేసుకుంటూ పోయారు. అలాగా మొత్తం మనం తిరగేసుకుంటూ ముందుకెళ్ళిపోతే అలాగ దాదాపుగా 1300 కిలోమీటర్ల దూరం అండి, 1 కాదు 2 కాదండి, 1300 కిలోమీటర్ల దూరం. ఎక్కడ అంత్యోకియా నుంచి సెలూకైకి 16 కిలోమీటర్లు, అక్కడి నుంచి సలామీకి 209 కిలోమీటర్లు, సలామీ నుంచి పాపోస్కు 165 కిలోమీటర్లు, అక్కడి నుంచి పెరగాకి 281 కిలోమీటర్లు, అక్కడి నుంచి యాంటియోకి 190 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఈకొనియాకి 152 కిలోమీటర్లు, అక్కడి నుంచి లిస్ట్రాకి 37 కిలోమీటర్లు, అక్కడి నుంచి డెర్బేకి ఎంత దాదాపుగా 100 కిలోమీటర్లు. మళ్ళా అక్కడి నుంచి ఆయన సొంతూరు తార్స్ పక్కనే, కిలికియా పక్కనే ఉంటుంది, ఆయన సొంతూరు జిల్లా పక్కనే, కానీ వెళ్ళలేదండి. ఈరోజు మనం చిన్న మోషన్స్ వస్తే చర్చి మానేస్తాడు, చిన్న తలకాయ నొప్పి వస్తే చర్చి మానేస్తాడు, ఒక 500 ఈరోజు కూలి ఎక్కువ ఇస్తాడంటే చర్చి మానేస్తాడు. మన దరిద్రం ఏంటంటే రూపాయి వస్తే కూడా దేవుడిని నమ్మేసే టైప్ మనం. చిన్న రోగాలకే ఎందుకు ఈరోజు రాలేదంటే ఒంట్లో బాగాలేదు బ్రదర్, సిగ్గుండాలరా నాయన కథ. రాళ్ళు వచ్చి మొహాన పడుతుంటే తెల్లారి సువార్తకి వెళ్ళారు, తెల్లారి సువార్తకు వెళ్ళబట్టే ఖండాంతరాలు దాటిన సువార్త. ఈరోజు ఆ కష్టాలు లేవు. ఈరోజు చాలా మంది యూట్యూబ్ సేవకులు ఈరోజు కేవలం కెమెరా ముందు పెట్టుకుని ఏసీ గదిలో మాట్లాడటానికి పరిమితం అయిపోయారు. చాలా మంది కష్టాలు పడేవాళ్ళు లేరు అసలు ఈ మధ్యన. అలాంటి శ్రమలు వాళ్ళు అనుభవించబట్టే గొప్ప వాళ్ళను వాళ్ళు సంపాదించుకోగలిగారు. ఈరోజు ఇంత 1300 కిలోమీటర్లు వాళ్ళు తిరిగి ఇంత శ్రమ ఎందుకు పడ్డారో తెలుసా? ఫలం ఏంటో తెలుసా? ఒక సిరికి పాలస్ మారారు. ఈ కొనియా లుస్త్రాలో పరిచర్య చేసినప్పుడు ఒక తిమోతి మారాడు, ఒక దెర్బేలో పరిచయం చేసినప్పుడు ఒక గాయి మారాడు, ఒక టైటస్ మారాడు. ఇలా ఎందరో మార్పుకి మొదటి మిషనరీ జర్నీ కారణమైంది.
ఈ మొదటి మిషనరీ జర్నీలో వాళ్ళు పడిన కష్టాలకి యోధులు పుట్టుకొచ్చారు, వీరుల్ని కనగలిగారు. ఆ వీరులు తర్వాత సంఘాలలో గొప్ప గొప్ప నాయకులుగా ఎదురు తిరుగులేని క్రైస్తవ ప్రతినిధులుగా మారారు. కారణం ఒకటే, వాళ్ళ రోజు పడిన కష్టం, వాళ్ళు కార్చిన చెమట బిందువులు, వాళ్ళు ఒలికించిన తమ రక్తపు బిందువుల వల్లే, ఆ త్యాగ ఫలితాల వల్లే ఎందరో నాయకులు పుట్టుకొచ్చారు. కష్టపడి ప్రాణాలకు తెగించి బందిపోటు దొంగల నడుమ ఎక్కడ ఎవడు దాడి చేస్తాడో, ఎక్కడ ఏ సముద్రపు దొంగ కుతుకలు తెగ నరుకుతాడో తెలియని రోజుల్లో ప్రాణాలని సముద్ర పాలు చేయటానికి సిద్ధపడి బయలుదేరిన వీరుల్లో ప్రప్రథముడు ద గ్రేట్ సెయింట్ పాల్. అలాంటి పౌలు గారి మిషనరీ ప్రయాణం సాగింది ఇలా. మరలా తార్స్కి వెళ్ళి పనుకోలేదండి, తన సొంత ఇల్లు పక్కనే, దెర్బే నుంచి చాలా దగ్గర టార్సస్, కానీ టార్సస్ కానీ వెళ్ళలా. ఆయనకు ఒకటి భయం పట్టుకుంది, మళ్ళీ ఎవరే ఇంత వాక్యం చెప్పాం, ఇంత కష్టపడ్డాం, ఇంతగా శ్రమించాం, ఇన్ని రాళ్ళు దెబ్బలు తిన్నాం, మరలా నీ టార్స్కి వెళ్ళి పనుకున్నాను అనుకో, మళ్ళీ ఈ సంఘాలన్నీ ఏమైపోవును, మళ్ళా యూదులందరూ వచ్చి ఈ సువార్త అంతా తప్పని వాళ్లకు చెబితే మా కష్టాలని ఏమైపోవును అని మరలా దెర్బే నుంచి ఇంటికెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకొని ఒక వారం రోజులు శుభ్రంగా ఎంజాయ్ చేసుకోకుండా మళ్ళా దెర్బే నుంచి మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ రిటర్న్ జర్నీ, మళ్ళీ రీవిజిటింగ్ స్టార్ట్ చేశాడు. మళ్ళా దెర్బే నుంచి మళ్ళీ లిస్ట్రా వెళ్ళాడు, అక్కడ నాయకుల్ని సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మళ్ళీ లిస్ట్రా నుంచి మళ్ళీ పైన ఐకోనియం వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ యాంటియోకి వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ పెర్గేకి వచ్చాడు, అక్కడి నుంచి మళ్ళీ ఎటాలియాకి వెళ్ళాడు. మళ్ళీ అప్పుడు ఎటాలియా నుంచి మళ్ళీ 500 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి 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 మళ్ళీ అప్పుడు సెలూకైకి వెళ్ళి అప్పుడు యాంటియోక్ సంఘం దగ్గరికి 1.5 years పట్టిందండి. 1.5 years పట్టిందండి మొత్తం ప్రయాణం. మొత్తం 1.5 years ప్రయాణంలో భాగంగా వెళ్ళేటప్పుడు చక్కగా వెళ్ళారు, వచ్చేటప్పుడు దెబ్బలతో, గాయాలతో, రక్తం కారిపోతున్న గాయాలతో తిరిగి వచ్చారు. కానీ మంచి వార్తను మోసుకొని వచ్చారు, కొన్ని పదుల సంఘాలను నెలకొల్పి వచ్చారు. ఆ విధంగా చాలా గొప్పగా ఘనంగా ఆత్మల రక్షణార్థమై సాగినటువంటి ఆ సేవ ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి ఊపిరి పోసింది. ఈరోజు ఇన్ని వేల మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటానికి ఒక మాదిరిగా నిలబడింది పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణం. కాబట్టి మీకు చాలా క్లియర్, మీకు మిషనరీ జర్నీలు అర్థమైతేనే పత్రికలు అర్థమవుతాయి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎఫ్ఎస్సి పత్రిక 1000 సార్లు చదవండి మీకు అర్థం కాదు, గలతీ 10 లక్షల సార్లు చదవండి మీకు అర్థం కాదు, కొలసి 100 సార్లు చదవండి మీకు అర్థం కాదు. మీకు పత్రికలు అర్థం కావాలంటే మిషనరీ ప్రయాణాలు అర్థం కావాలి, మీకు పత్రికలు అర్థం కావాలంటే అపోస్తుల కార్యాల గ్రంథం అర్థం కావాలి. కాబట్టి దానిలో భాగంగా ఈ మొదటి మిషనరీ ప్రయాణాన్ని ఈరోజు మీ ముందు సాధ్యమైనంత మట్టుకు విప్పి చెప్పా. వాస్తవానికి ఇప్పుడు నాకు మరలా జర్నీ ఉంది, చాలా దూరం వెళ్ళాలి, అందుకనే కాస్త స్పీడ్గా చెప్పాను, కానీ ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఫస్ట్ మిషనరీ జర్నీ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ మిషనరీ జర్నీ ఉంది. అయితే దానికంటే ముందు ఈ ఫస్ట్ మిషనరీ జర్నీలో భాగంగా బైబిల్ ఏంటి ఎలా పడితే అలా చదివితే అర్థం కాదండి. చాలా మంది ఏం చేస్తారంటే ఏది చదివేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఇక అనవసరం వీళ్ళకి. ఆ థీమ్ ఏమి రన్ అవుతుందో వీళ్ళు ఆలోచించారు, అందుకని బైబిల్ అర్థం కాదు. చాలా మందికి బైబిల్ ఎందుకు అర్థం కాదు అంటే, నేను నిద్రలో లేపడిగిన బైబిల్ చెప్తా, విత్ రెఫరెన్స్ యొక్క కాంటెక్స్ట్తో సహా చెప్తాను నేను. ఎందుకంటే థీమాటిక్గా నేను బైబిల్ చదివా, పర్ఫెక్ట్గా థీమ్ ఎలా ఉందో అలా బైబిల్ చదవాలి, అప్పుడు మీకు బైబిల్ బాగా అర్థమవుతుంది. కాబట్టి థీమాటికల్తో పాటుగా క్రోనలాజికల్గా మీరు బైబిల్ చదవండి. బైబిల్ సెట్టింగ్ అనేది క్రోనలాజికల్గా జరగల. మళ్ళీ చెప్తున్నా, మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు జరిగిన సెట్టింగ్ క్రోనలాజికల్ సెట్టింగ్ కాదు. మీరు ఏదో రోమాపత్రిక మొదట ఉందని రోమాపత్రిక ముందు రాశాడని, లేదంటే గలతీ పత్రిక ఎక్కడో వెనకుంది కాబట్టి గలతీ పత్రిక ఎప్పుడో తర్వాత రాశాడని మీరు అనుకోకండి, అలా కాదు రాయబడింది. బైబిల్ని క్రమబద్ధీకరించాల్సిన విధానం వేరు. మొదటి మిషనరీ ప్రయాణం 13 అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంతో స్టార్ట్ అయ్యి 14వ అధ్యాయం 26వ వచనంతో ఎండ్ అవుతుంది. 16వ అధ్యాయంలో సెకండ్ మిషనరీ స్టార్ట్ అవుతుంది. 14-26లో ఫస్ట్ మిషనరీ ముగిసిపోయింది, మళ్ళీ 16లో సెకండ్ మిషనరీ స్టార్ట్ అయింది. కానీ మేము నెక్స్ట్ సెకండ్ మిషనరీ ప్రయాణం చెప్పట్లా. ఎందుకు అని అంటే కావాలని చెప్పట్లా, అక్కడ ట్విస్ట్ ఉంది. ఈ మధ్యలో ఏదో జరిగింది, ఫస్ట్ మిషనరీకి సెకండ్ మిషనరీకి మధ్యలో ఒకటి జరిగింది. ఏం జరిగిందో తెలియాలంటే లూకా గారు ఒక ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్ట్ మీకు అర్థమైతేనే ఆ మధ్యలో ఏం జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒక పని చేయండి, మొత్తం ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్రాంతాన్ని ఈ వీడియోని 1-2 సార్లు వినండి. నేను కోట్ చేసిన ప్రతి ప్రాంతం గురించి 1-2 సార్లు క్షుణ్ణంగా విని ఆ ప్రాంతాలని మీ బ్రెయిన్లో ఎక్కించుకోండి. ఆ తర్వాత మీరు గలతీలకు రాసిన పత్రిక చదవండి, గలతీ మొత్తం చదివేయండి. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది, ఎలాంటి పరిణామాలు జరిగాయి,
పౌలు అండ్ బర్నబా తిరిగి మళ్ళా అంతియోకీకి వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి క్రూర మృగాలు ప్రవేశించాయి ఆ ప్రాంతాల్లో, ప్రవేశించి ఎలా చెరిచారు, వాళ్ళని ఎలా చెరిపారు, వాళ్ళని సువార్త నుంచి ఎలా దారి మళ్లించడం స్టార్ట్ చేశారు, వాట్ హ్యాపెన్ నెక్స్ట్ అనేటువంటి విషయాలన్నీ నెక్స్ట్ గలతీయులకు రాసిన పత్రికలో మరి మన ఎగ్జిక్యూటివ్ బి విజయ్ ద్వారా మీకు నెక్స్ట్ పత్రిక వివరణ జరగబోతుంది. ఐ థింక్ అక్టోబర్ నెల ఫస్ట్ వీక్లో అది మీ ముందుకు రావచ్చు అని అనుకుంటున్నాం, ఒక 1 డే అటు ఇటుగా. అందరికీ ధన్యవాదాలు, సెలవు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మనందరం కలుద్దాం. ఐఎమ్ రామ్ శాంసన్ ఫ్రమ్ ఎంఎస్ఎం అప్డేట్స్. బీ ద రష్యం లైట్ రోడ్. బాయ్.